హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు, దేశానికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా కూడా రోజు రోజుకి ప్రాధాన్యత పెరుగుతున్నటువంటి అంశం ఈవీఎంల అంశానికి సంబంధించి. రాష్ట్రంలో ఒక రకంగా పరిస్థితి ఉంటే, దేశంలో అక్కడక్కడ కొన్ని సెంటర్లకు సంబంధించి ఇక్కడ ఇలా జరిగింది, ఇక్కడ ఎక్కువ ఓట్లు పోలయ్యాయి, ఇక్కడ తక్కువ ఓట్లు పోలయ్యాయి, ఇక్కడ పోలైన దానికంటే లేదంటే వచ్చిన దానికంటే అసలు నియోజకవర్గంలో ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఓట్లు వచ్చేసాయి అని చాలామంది రకరకాలుగా ఎక్కడ పడితే అక్కడ వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో రీసెంట్గా ఎలన్ మస్క్ గారు చేసినటువంటి ట్వీట్ కూడా దీనికి ఇంకొంచెం ఊతం పోసేలా ఉంది. అసలు ఇన్ని కామెంట్లు వస్తున్నా, ఇంతమంది దీని మీద కామెంట్లు చేస్తున్నా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొంతమంది మహిళలు బయటకు వచ్చి మేము ఓటేసింది పలానా పార్టీకి, కానీ మా ఓటు ఆ పార్టీకి పడలేదు, మేము వేసిన ఏమయ్యాయి అనేటువంటి అడుగుతున్నటువంటి పరిస్థితిలో కూడా ఎలక్షన్ కమిషన్ ఎందుకు ఎక్కడ ఎటువంటి కామెంట్లు చేయట్లేదు, వీటి మీద ఒక కన్క్లూజన్ ఇచ్చేటువంటి ప్రయత్నం కూడా కనీసం ఎలక్షన్ కమిషన్ నుంచి ప్రయత్నాలు అయితే జరగట్లేదు. అసలు ఈవీఎంలు హ్యాక్ అనేది ఎంతవరకు వాస్తవం, అసలు హ్యాక్ చేసే అవకాశం ఉందా, అసలు ఈవీఎంలు ఏ విధంగా పనిచేస్తాయి, దాంట్లో సిస్టమ్ ఏ విధంగా ఉంటుంది, అప్డేట్ చేసినటువంటి సిస్టమ్ ఏ విధంగా ఓట్ని తీసుకుంటుంది అనేటువంటిది ప్రస్తుతం మనతో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రముఖ ఆర్థిక, సామాజిక, రాజకీయ విశ్లేషకులు సిఏ నాగార్జున రెడ్డి గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి రెడ్డి గారు. నమస్తే నమస్తే అన్న. ఇది ప్రశ్నల వర్షం కురిపించేసారు కదా. సరే, ఎనీహౌ ఎలక్షన్స్ అయిపోయాయి. ఎస్ గురుజీ. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నాం కాబట్టి ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని నువ్వు ఒప్పుకు తీరాల్సిందే. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఒప్పుకు తీరాలి. అదే కదా ప్రజాస్వామ్యం అంటే. అంతే కదా. మనం అడిగినవి అన్నీ కూడాను ప్రభుత్వాలు చేయవు. ప్రభుత్వాలు చేసినవన్నీ మనకు నచ్చవు. వయా మీడియాగా పోతుంటాం. అదే డెమోక్రసీ అంటే. డెమోక్రసీ ఈజ్ ది గ్రేటెస్ట్ డెమోక్రసీ. అయితే ఇక్కడ నువ్వు అడిగినటువంటి దాంట్లో కనుక చెప్పాలంటే పాయింట్ బై పాయింట్ వద్దాం. మరి అసలు ఆంధ్రప్రదేశ్లో ఓట్లు ఎలా పడ్డాయి, ఎవరికి ఎన్ని పడ్డాయి, ఎన్ని స్థానాలు వచ్చాయి, స్మాల్ స్టాటిస్టికల్ ఇన్ఫర్మేషన్ అనుకో, ప్రజలకు కూడా తెలుస్తుంది ఒకసారి. ఈ బోర్డు మీద అయితేనే క్లియర్గానే ఉందిగా. టోటల్గా మనకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఓటర్లు 4,14,00,000 మంది. ఇది నేను చెప్తున్న మాట కాదు, ఎలక్షన్ కమిషన్ మేనా గారు చెప్పింది. అందులో ట్రాన్స్జెండర్స్ ఎంతమంది ఉన్నారు, మగవాళ్ళు ఎంతమంది, ఆడవాళ్ళు చెప్పాడు. అని ఐ థింక్ ఒక ఆడవాళ్ళు ఒక 10 లక్షల మంది ఓటర్స్ ఎక్కువ ఉన్నట్టున్నారు. మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం కదా, నేను కూడా చాలా ప్లేసెస్లో తిరిగాను. మహిళలు చాలా చైతన్యవంతంగా ఉన్నారు. అసలు నన్ను రాత్రిపూట కూడా అరుగుల మీద కూర్చోబెట్టి అడిగారు, సంఘ సమాచారం కూడా చెప్పాను కదా. పీపుల్కి గుర్తుంటుంది. ప్రజలలో మహిళా చైతన్యం అనేటువంటిది దేశానికి ఎప్పటికైనా సరే చాలా మంచిది. దేశము అభివృద్ధి చెందాలి అంటే మహిళలు, యువకులు ప్రధానమైన పాత్ర పోషిస్తారని నేను కూడా నమ్ముతాను. ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వ్యవహారం ఇక్కడ లేకపోయినప్పటికీ ప్రజలకు కూడా తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్కి ఉన్నటువంటి భూభాగము 4,02,00,000 ఎకరాలు, 974 కిలోమీటర్లు అనేటువంటిది ప్రమాణమైనటువంటి తీర ప్రాంతము. ఇండియాలో సెకండ్ లార్జెస్ట్, ఫస్ట్ లార్జెస్ట్ ఈజ్ గుజరాత్. నిజంగా చాలా అదృష్టకరమైన విషయం అనమాట. నువ్వు 12 నాటికల్ మైల్స్ వరకు, అంటే సముద్ర తీరం దగ్గర నుంచి సముద్రం లోపలికి 12 నాటికల్ మైల్స్ అంటే అప్రాక్సిమేట్లీ 22.22 కిలోమీటర్లు. నీ ఇష్టం ఏమైనా చేసుకోవచ్చు అబ్బా. అంతే కదా. నువ్వు చేపలు పట్టుకోవచ్చు, ఇసుక పోసి దాన్ని ఆక్యుపై చేయొచ్చు, సింగపూర్లో చేసినట్టు. ఆయిల్, గ్యాస్, చేపలు, రొయ్యలు, అక్కడ లోపల ఏదైనా మినరల్స్ కనుక ఉంటే అయ్యి సర్వాధికారాలు నీకే ఉంటాయి. అంటే అది చూడు, మన ఆంధ్రప్రదేశ్కి ఎంత అదృష్టం. 974 కిలోమీటర్లు, 5,23,00,000 28 లక్షల పాపులేషన్. కరెక్ట్గా తెలియదు, రిగ్రెషన్ అనాలిసిస్లో వచ్చిన ఫిగర్. ఎందుకంటే 2021లో సెన్సస్ చేసి ఉండాలి, చేయలేదు మనం. ఫర్ సమ్ రీజన్ ఆర్ అదర్ చేయలేదు. అప్రాక్సిమేట్ ఫిగర్ 4,14,00,000 మంది ఓటర్లు. జాగ్రత్తగా గమనించాలి, 4,14,00,000 మంది ఓటర్లు. ఇక్కడ మనకు టోటల్గా 3,31,50,268 మంది ఓట్లు వేశారండి.
ఇది పర్సంటేజెస్లో కన్వర్ట్ చేస్తే ఎంత వస్తుందంటే ఒక్క నిమిషంలో చూపిస్తా సార్, ప్రజలకు కూడా అర్థమవుతుంది. అంటే నేనేం చేస్తానంటే ప్రిఫరబుల్లీ ఐ విల్ టేక్ ఇట్ ఇన్ క్రోర్స్ ఆర్ ల్యాక్స్. 331 414 lakhs divided by 331 lakhs. అంటే ఎంత పర్సంటేజ్ పోలైంది అనేటువంటిది చూడడానికి క్యాలిక్యులేషన్ చెప్తున్నాను అనమాట. 4,14,00,000 మంది ఓటర్స్లో 3,31,00,000 మంది మాత్రం ఓట్లేశారు. అంటే 3,31 తీసుకుంటా, డివైడెడ్ బై 4,14 తీసుకుంటా, అది పర్సంటేజ్ ఎంత వస్తుందంటే 79.95% వస్తుంది. అంటే ఆల్మోస్ట్ 80%. 79.95%. 4,14,00,000 మంది ఓటర్స్లో 3,31,00,000 మంది ఓటర్స్ ఓటు వేశారు అంటే, ఓటు వేసిన మాట వాస్తవమే మరి, ప్రజలు కూడా తెలియాలి. అది పర్సంటేజెస్లోకి కనుక మారిస్తే మనము 79.95% అనేటువంటిది వస్తుంది మనకి. కానీ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఏం చెప్పారంటే ఆంధ్రప్రదేశ్లో పోలైనటువంటి ఓట్లు 81.86% అని చెప్పారు. ఈ రెండు ఫిగర్స్లో ఏది కరెక్ట్ అని మనం నమ్మాలి? ఎలక్షన్ కమిషన్ ప్రజలకు తెలియక వదిలేద్దాం. 81.86% కనుక రావాలి అంటే నీకు 414 lakhsలో ఇంటూ 81.86% అంటే ఎంత ఉంటే ఎన్ని ఓట్లు ఉండాలి నీకు? 3,38,00,000 రావాలి. 3,38 crores రావాలి. కానీ 35 lakhs వచ్చింది. కానీ ఇక్కడ యాక్చువల్గా వచ్చింది ఎంత మనకి? 3.31 వచ్చింది. 3.31 crores కదా వచ్చింది. సిఆర్ అంటే క్రోర్స్ అంటే నీకు అక్కడే 7 లక్షలు తేడా ఉంది కదా. అవునా? 7 lakh votes డిఫరెన్స్ ఉంది. ప్రజలు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ ఫిగర్స్లో ఏ ఫిగర్ కరెక్ట్? ఎలక్షన్ కమిషన్ మాత్రమే చెప్పాలి. ఎలక్ట్రానిక్ కౌంటింగ్ మిషన్స్ పర్ఫెక్ట్గా పనిచేస్తాయి, 110% పర్ఫెక్ట్గా పనిచేస్తాయి. అందులో టోటల్గా పోలైనటువంటి ఓట్లు అంటే వాళ్ళు చెప్పినటువంటి పర్సంటేజ్కి ఇచ్చినటువంటి ఫిగర్లకి తేడా కనపడుతుందా లేదా? ఇది ఎలక్షన్ కమిషన్ వాళ్ళే సాటిస్ఫై చేయాలి. 7 లక్షల ఓట్లు చిన్న ఫిగర్ కాదు. 2014లో జగన్మోహన్ రెడ్డికి ప్లస్ యాజ్ వెల్ యాజ్ టీడీపీకి ఉన్నటువంటి ఓట్ల డిఫరెన్స్ కేవలము 5 లక్షల ఓట్లు మాత్రమే. మరి ఇప్పుడు 7 లక్షల ఓట్ల డిఫరెన్స్ ఉందంటే ఏమైనా జరగచ్చుగా. అంతే కదా. ప్రజల విజ్ఞతకి వదిలేద్దాం, మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏదో చెప్తున్నాం మనం. ఇప్పుడు ప్రజల కోసం మరి ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయనేది ఒకసారి చూద్దాం. తెలుగుదేశం పార్టీకి 1,53,84,576. ఇది ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఇచ్చిన ఫిగరు, మనం ఒప్పుకు తెరాల్సిందే. వైఎస్ఆర్సీపీకి 1,32,84,134. అన్నిటికంటే విచిత్రం ఏమిటంటే నోటాకి 3,69,000 ఓట్లు వచ్చినాయట. ఏమి? ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ మెడ్రాస్ ప్రావియన్సీ నుంచి విడిపోయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడి ఆ ఆంధ్రప్రదేశ్ ఈ తెలంగాణ రెండు కలిపి విశాల ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు 48 మంది ఉండేవాళ్ళు. ఎవరు? సిపిఐ వాళ్ళు. సిపిఐ వాళ్ళు అప్పుడు 48 మంది ఎమ్మెల్యేలు ఉండేవాడు. ఇది అవుట్ ఆఫ్ సంథింగ్ లైక్ అప్పుడు ఇఫ్ ఐ రిమెంబర్ కరెక్ట్లీ సే సంథింగ్ లైక్ అరౌండ్ 294 ఉన్నారో ఎంత ఉన్నారో నాకు కరెక్ట్గా గుర్తులేదు. కానీ 48 మంది మటుకు సిపిఐ వాళ్ళు ఎమ్మెల్యేస్ కింద ఉండేవాళ్ళు. అప్పుడు సిపిఐ సిపిఎం రెండు కూడాను కలిసే ఉన్నాయి. 1955లో చైనా వాళ్ళతో యుద్ధం వచ్చిన తర్వాత కదా విడిపోయారు వాళ్ళు. అలాంటి వాళ్ళ పరిస్థితి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎట్లా ఉందంటే సిపిఎం వాళ్ళకేమో 43,000, సిపిఐ వాళ్ళకేమో 12,000 ఆ రోజుల్లో సిపిఐ సిపిఎం లేదు, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అని మాత్రమే ఉండేది. 48 మంది ఎమ్మెల్యేలు, మిగిలిన వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వేరే వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళందరూ కలిసి రాష్ట్రాన్ని మెడ్రాస్ నుంచి విడగొట్టినప్పుడు మాకు చాలా అన్యాయం జరుగుతుంది అని నెహ్రూ గారితో కొట్లాడి నాగార్జున సాగర్ తీసుకొచ్చారు. మొన్న 2014లో పోలవరం ప్రాజెక్ట్ ఇచ్చారు. సరిపోయిందా? మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇండస్ట్రీస్ లేవు, మెడ్రాస్లోనే ఉండేవి, ఉద్యోగాలను ఇవ్వడం వాళ్ళకే ఎక్కువ ఉండేవి. మరి అప్పుడు ఏం జరిగిందంటే
నీలం సంజీవ్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడి ఒప్పించి మెప్పించి కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళని కూడా తోడు తీసుకుపోయి అందరూ కలిసి ఒక మంచి కార్యక్రమం కోసం అని చెప్పి అందరూ కలిసి చేశారు అమర్. ప్రజలకు తెలియాలి కాబట్టి చెప్తున్నా, ఎస్పెషల్ యంగ్స్టర్స్కి తెలియాలి. దాని మూలకంగానే హైదరాబాద్ని క్యాపిటల్ కింద పెట్టుకున్న తర్వాత మనకి బిహెచ్ఎల్ వచ్చింది, హెచ్ఎంటీ వచ్చింది, ఐడిపిఎల్ వచ్చింది, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ హెచ్ఏఎల్ వచ్చింది, హిందుస్థాన్ కేబుల్స్ వచ్చింది, మిశ్రధాతు నిగమ్ వచ్చింది, న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ వచ్చింది, దాని తర్వాత రోజుల్లో ఇక్రిసాట్ కూడా వచ్చింది. ఇట్లా పెద్ద పెద్ద హ్యూజ్ ఇండస్ట్రీస్ ఎప్పుడైతే వచ్చాయో బిహెచ్ఎల్ లాంటి పెద్ద ఇండస్ట్రీ వచ్చేసరికి పటాన్చెరు ఇండస్ట్రియల్గా డెవలప్ అయిందా లేదా? హెచ్ఎంటీ వచ్చేసరికి ఆ ఏరియా అంతా డెవలప్ అయిందా లేదా? ఎప్పుడైతే జీడిమెట్ల ఏరియాని ఫార్మా ఇండస్ట్రీస్ కోసం అని చెప్పి కేటాయించారో చాలా ఫార్మా ఇండస్ట్రీస్ కూడా వచ్చాయిగా. విడిపోయినప్పుడు అసలు ఆంధ్రప్రదేశ్లో ఇండస్ట్రీస్ లేవు. మరి ఇండస్ట్రీస్ అన్నీ వచ్చినప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కమ్యూనిస్ట్ వాళ్ళు కలిపే చేశారుగా. ఎప్పుడైనా కానీ ప్రజాస్వామ్యంలో ఎలా ఉండాలంటే అపోజిషన్ పార్టీలో ఉన్నానంటే ప్రభుత్వం చేసేటువంటి ప్రతిదానాన్ని తిట్టడం అనేటువంటిది ధ్యేయంగా పెట్టుకున్నారు. అది మన దరిద్రం. శత్రుత్వం ఎందుకు ఉండాలా? ఈ పాలసీ బాగలేదండి, ఈ పాలసీని ఈ విధంగా బాగు చేస్తే బాగుంటుందని చెప్పి ఆ రోజుల్లో అపోజిషన్ పార్టీస్ వాళ్ళు అలా పోయారు. ఈ ఆంధ్రప్రదేశ్లో మరి ఎంతమందికి తెలుసు మరి నాకైతే తెలియదు, కానీ 80-85 సంవత్సరాలు 90 సంవత్సరాల వయసు ఉండేటువంటి వాళ్ళు ఎవరైనా కనుక్కుంటే ఒకసారి వెరిఫై చేసుకోండి, తెలుస్తుంది మీకు. బ్రహ్మానంద రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ 108 రోజులు స్ట్రైక్ చేశారు సార్, జీతాలు పెంచడానికి, దానికి పిఆర్సీ దానికోసం అని చెప్పి. చివరికి దేనికో దానికి ఒప్పుకున్నారు. ఒప్పుకోవడం ఎలా జరిగిందో తెలిసిన, ఈ కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు వేరే పార్టీ వాళ్ళు అందరూ కలిసి బ్రహ్మానంద రెడ్డి గారిని ఒప్పించి జీతాలు పెంచి అంతా అయిపోయిన తర్వాత నేను సగం రోజులుగా జీతం ఇస్తాను ఆయన. 108 రోజులు స్ట్రైక్ చేస్తే అది మరీ బాగుండదులేండి, ఏదో జరిగిపోయింది కదా, ఇంకెప్పుడు జరగదు కదా, ఇంక వాళ్ళు కూడా ఒప్పుకుంటున్నారు కదా, ఇంకా కానివ్వండి అనేసి అంటే అప్పుడు 108 రోజులకి జీతం ఇచ్చారు. సో ఆ రోజుల్లో అపోజిషన్ పార్టీ అను అధికారంలో ఉన్న పార్టీ అంటే అలా ఉండేది. ఈ రోజుల్లో మనకు ఆ వాతావరణం కనపడుతుందా? అపోజిషన్ పార్టీ అంటే వాళ్ళు శత్రువుల కింద చూడడం అనేది మొదలైంది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పార్టీస్. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు, ప్రజల విజ్ఞతగా వదిలేస్తున్నాను నేను. ఇప్పుడు బీజేపీ వాళ్ళకు కూడా 9 లక్షలు వచ్చినాయి. ఒకప్పుడు బీజేపీ వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లో 18% ఓటింగ్ ఉండేదా, మరి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళకి పోయింది. జనసేన వాళ్ళకి 23 లక్షలు వచ్చాయి, బాగానే ఉంది. సో ఇది ఎవరెవరికి ఎన్ని ఓట్లు వచ్చారు. అన్నిటికంటే విచిత్రం ఏంటంటే నోటాకి 3,60,69,000 ఓట్లు వచ్చినాయంటే ప్రజలు కొంచెము ఎవడొస్తే మనకి ఎందుకులే, మన బతుకు మనం బతకాల్సిందే కదా, మన ఉద్యోగం ఏదో మన వ్యాపారం ఏదో మనం చేసుకోవాల్సిందే, చిన్నోడు కావచ్చు పెద్దోడు కావచ్చు, సాయంత్రం పూట వెళ్ళి మిరపకాయలు బజ్జీలు పెట్టుకోవాల్సిందే అని వాడు, ఈ పొద్దున్నే నేను టిఫిన్ బండి పెట్టుకోవాల్సిందే నేను టిఫిన్ బండి పెట్టుకునేవాడు, మధ్యాహ్నం పడి భోజనం పెట్టుకునేవాడు, ఈ రైతు కూలీలు రైతులు వాడి పని వాడు చేసుకునేవాడు, చిన్న చిన్న ఆటోలు తిప్పుకునేవాడు వాడి పని, మంగళవాడి పని మంగళవాడిది, కొనాలవాడ పని కొంగళవాడి, ఎవడొస్తే మనకి ఉరిగిచ్చేది ఏముంది సచ్చేది ఏముంది అనేటువంటి నెగటివ్ థింకింగ్ ఏదైతే ఉందో ప్రజల్లో, అది ఎందుకు అట్లా డెవలప్ అయింది మరి. అది నెగటివ్ థింకింగ్ అనేది, ఆ నెగటివ్ థింకింగ్ అంతా కూడా 160 వచ్చేసింది. ఇందులో అయితే నీ క్లారిటీ ఉందిగా. ఇంకెంతకంటే స్టాటిస్టికల్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ప్రజలకి అవసరం. చాలు, ఇది ఇంతవరకు తెలుసుకుంటే చాలు. అసలు ఇప్పుడు ఈవీఎం దగ్గరికి వెళ్దాం. అసలు ఈవీఎం అనేది ఎలా పనిచేస్తుంది, దాంట్లో ఉండే ఫంక్షన్స్ ఏంటి, దాన్ని ఏ విధంగా మనం ఓటు వేస్తున్నాము, ఓటు అయింది, మనం వేసిన ఓటు మనం ఎవరికైతే ఓటు వేసామో ఏ గుర్తు మీద వేసామో అదే గుర్తు మీద పడింది అని తెలుసుకోవడం ఎలా, పడే అవకాశాలు ఉన్నాయా, వీటిని మ్యానిపులేట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయా, ఒకవేళ చేయొచ్చు అనుకుంటే ఏ విధంగా చేయొచ్చు? ఇంట్రెస్టింగ్ థింగ్. మేము మెడ్రాస్లో చదువుకుంటున్నప్పుడు నాకు ఇన్కమ్ ట్యాక్స్లో మంచి ఎక్స్పర్ట్ అనమాట, చటోపాధ్యాయ అని. తర్వాత మేమందరం ఆయన్ని సెంట్రల్ కౌన్సిల్ మెంబర్ కింద కూడా ఎన్నుకున్నాం. చాలా ట్రెడిషనల్గా ఉంటాడు మనిషి. టీ నగర్ బస్ స్టాండ్ దగ్గర ఆయన ఇల్లు ఉండేదన్నమాట. పొన్నగల్ పార్క్ అది దాటిన తర్వాత టీ నగర్ బస్ స్టాండ్ దగ్గర ఇల్లు, తులసి కోట, ఆవు, వైట్ కలర్ పంచా, లైట్ బ్లూ కలర్ కానీ వైట్ కలర్ కానీ ఫుల్ హ్యాండ్ షర్టు, బొట్టు, వెనక పిలక, ఎక్స్పర్ట్ ఇన్ ఇన్కమ్ ట్యాక్స్. తెలిసిన హైదరాబాద్కి సంబంధించిన కొన్ని నిజాం గారి కేసులు కూడా ఆయనే వాదించాడు. ఈజ్ వెరీ గుడ్, ఈజ్ ఎక్సలెంట్ పర్సనాలిటీ అనమాట. ఆయన ఏం చెప్పేవాడంటే మాకు ఎందుకో ఆయన గుర్తుకొచ్చాడు కాబట్టి చెప్తున్నా.
అండర్ ది సన్ అండ్ ద మూన్ ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ ఇన్ ఇండియా. ఎప్పుడైనా జరగచ్చు, ఏమైనా జరగచ్చు. అండర్ ది సన్ అండ్ ద మూన్ అంతే, ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ ఇన్ ఇండియా అని చెప్పాడు ఒక రోజు. ఎంత బాగా ఇట్ అన్నాడే, ఏంటి ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ అనేసి అట్టాడేంటినా? ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ ఎట్ అవుతుంది? నేను ఎగ్జామినేషన్కి వెళ్ళాను, రాశాను, ఆ పేపర్ వాల్యూ చేసేవాడు వాల్యూ చేస్తాడు, పాస్ చేస్తాడు. ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ ఎట్ అవుతుంది అది అని నేను ఆ రోజుల్లో అనుకునేవాడిని. కానీ ఈ మధ్యకాలంలో పరిస్థితులు చూస్తుంటే ఆయన చెప్పింది 100% కరెక్టే అనిపిస్తుంది. ఇప్పుడు నువ్వు ఈవీఎంల గురించి కదా అడుగుతున్నావు. క్రక్స్ ఆఫ్ ద ప్రాబ్లం అంతా ఇక్కడే ఉందిగా. రాస్తున్నా, ఈవీఎం ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్. అంతకుముందు మనకు బ్యాలెట్ పేపర్స్ ఉండేవి. ఆ బ్యాలెట్ పేపర్స్ ఉంటే ఇట్ట మడత పెట్టడానికి బదులు ఇట్ట మడత పెట్టి గందరగోళం చేసి ఓట్లు మురిగిపోయి ఆ చివరికి ఆ బ్యాలెట్ బాక్స్లో నుంచి తీసుకెళ్ళి బావుల్లో వేసి చెరువుల్లో వేసి ఇంకులు పోసి గందరగోళం చేసేవాళ్ళు. కాబట్టి ఈవీఎం మిషన్లు అయితే బాగుంటాయన్న ఉద్దేశంతో టిఎన్ శేషన్ కూడా చెన్నైలోనే ఉంటాడు. చెన్నైలో మా ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా వాళ్ళ బిల్డింగ్ ఎక్కడైతే ఉందో ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ పక్కన మాది ఉంటుంది. దాని వెనకనే ఉంటాడు ఆయన, టిఎన్ శేషన్. ఐ మెట్ హిమ్ ఆల్సో ఆఫ్టర్ హిస్ రిటైర్మెంట్. ఐ మెట్ హిమ్ వన్స్. చాలా బాగా మాట్లాడతాడు, వెరీ ఇంటెలిజెంట్ పర్సనాలిటీ. అలాంటి వాళ్ళని కలవడం అనేది చాలా అదృష్టం. సరే, నా లైఫ్లో అట్లాంటి వాళ్ళని చాలా మందిని కలిసింది. ఇట్స్ డిఫరెంట్ థింగ్. ఇప్పుడు ఆ లిస్ట్ అంతా చెప్తే ఇది సెలపడబ్బా కొట్టుకుంటున్నాడు అంటారు, వదిలే. ఈయన ఫస్ట్ కేరళలో ఈవీఎంలను ప్రవేశపెట్టాడు ఎక్స్పెరిమెంటల్ బేసిస్ మీద. బాగానే సక్సెస్ అయింది. దాని తర్వాత ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం దేశం అంతా కూడాను చేశారు. ఇప్పుడు క్వశ్చన్ ఎక్కడ వస్తుందంటే మనకి ఈ ఈవీఎంలు అనేటువంటి దాంట్లోనే క్వశ్చన్స్ వస్తున్నాయి. ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఈవీఎంలను వాడుతున్నారు. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళు 97 కోట్ల మంది ఓటర్స్ దేశవ్యాప్తంగా. 97 కోట్ల మంది ఓటర్స్. పాపులేషన్ పిఓపి అంటాను 140 crores. 97 కోట్ల మంది ప్రజలకి ఎలక్షన్లు నిర్వహించడం అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు. అంతే కదా. యూరోప్లో ఉన్నటువంటి అన్ని దేశాల ఓటర్లను కలుపుకుంటే కూడా నువ్వు దీనికంటే తక్కువే ఉంటారు. వాళ్ళు ఇప్పటికి కూడాను బ్యాలెట్ పేపర్ వాడుతున్నారు. వాళ్ళు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు వాడటంలా. కారణం ఏంటంటే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లో మాల్ ఫంక్షనింగ్ జరుగుతుంది, మాల్ ప్రాక్టీసెస్ జరుగుతాయి, రాసిన ప్రోగ్రామ్స్ని బట్టి మిషన్స్ పనిచేస్తాయి. ఇది ట్రూ అండ్ ఫెయిర్గా చూపించదు అన్న ఉద్దేశంతో ఈవెన్ అమెరికాలో కానీ, ఆస్ట్రేలియాలో కానీ, కెనడాలో కానీ బ్యాలెట్ పేపర్స్ వాడుతున్నారు ఇప్పటికి కూడా. కానీ మన ఇండియాలో ఏంటంటే నెంబర్ ఆఫ్ ఓటర్స్ ఎక్కువ ఉన్నా కాబట్టి ఈవీఎంస్ వాడుతున్నారు. ఓకే, ఎట్లా అంటే ఫంక్షనింగ్ దాంట్లో ప్రోగ్రామింగ్ డిజైనింగ్ ఎట్లా చేస్తారు సార్ చెప్పాలి. ఇప్పుడు ఈవీఎంలో ప్రధానంగా ఉండేది ఏంటంటే మన బ్యాలెట్ మనం నొక్కేటువంటిది, మనం నొక్కేటువంటి మిషన్. దీనికి మనకి వీప్యాట్ ఆడిట్ ట్రయల్ ఉంది కదా. అవును, ఓటర్ ఆడిట్ ట్రయల్ వీవీప్యాట్ అంటాం, అది కనెక్ట్ అయి ఉంటుంది. మూడవది ఏంటంటే కంట్రోలింగ్ యూనిట్ CU1 రాస్తున్నాను. ఈ 3 భాగాలు ప్రధానంగా ఉంటాయి. ఓకే, ఇక్కడ మనము నొక్కుతాం, అక్కడ అది రికార్డ్ అవుతుంది. రికార్డ్ అయిన తర్వాత నీకు స్లిప్ జనరేట్ అవుతుందా? స్లిప్ జనరేట్ అయ్యాక రికార్డ్ అవుతుందా? ఇది ఇంపార్టెంట్. ఇది ఇందులో క్లారిటీ లేదు, నాకు కూడా క్లారిటీ లేదు. లెట్ మీ టెల్ యు వెరీ ఫ్రాంక్లీ. ఎలక్షన్ కమిషన్ వాళ్ళే క్లారిఫై చేయాలి. ఓకే, ఇక్కడ నుంచి నేను నొక్కినప్పుడు ఏమండి నేను నొక్కొచ్చా? మీరు నొక్కండి, అయిపోయింది. మరి దానికంటే ముందు ఏం జరుగుతుంది? క్యూలో నిలబడ్డాను, నా ఐడెంటిటీ కార్డు పట్టుకెళ్ళాను, లోపలికి వెళ్ళాను, అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు. ఏదో ఒక పార్టీ వాడు నన్ను రికగ్నైజ్ చేస్తాడు, చెప్తాను నేను వెరిఫై చేసుకున్నారు, టిక్ పెట్టుకుంటాడు. అక్కడ ఆఫీసర్ దగ్గరికి వెళ్తాను, ఆయన వెరిఫై చేస్తాడు, టిక్ పెట్టుకుంటాడు. పక్కనున్న ఆయన దగ్గరికి వస్తాను నేను, ఇది వేస్తారు, వేశారు కదా. అక్కడ రిజిస్టర్లో రాయించుకుంటారు వాళ్ళు. అవును, అంటే నీ పేరు ఆధార్ కార్డు నెంబర్ రాయించుకుంటారు. లాస్ట్ టైం నేను ఓటు వేయడానికి వెళ్ళినప్పుడు నా పేరు ఆధార్ కార్డు ఇస్తే షార్ట్ కట్లో రాస్తాను సార్ అన్నాడు. అక్కర్లే బాబు, ఆధార్ కార్డులో ఏ పేరు ఉందో ఆ పేరు రాయని చెప్పాను నేను ఆయనకి. ఆ పేరు రాసుకున్నాడు, దెన్ ఆధార్ కార్డు నెంబర్ వేసుకున్నాడు, అది రిజిస్టర్ సైన్ చేయమన్నా నేను సైన్ చేశాను. దాని తర్వాత అవతలకి వెళ్తాం, ఓటు వేయడానికి వెళ్తాం. అక్కడ వేరే ఉంటుంది కాబట్టి. ఇక్కడ మనకి తెలంగాణలో ఏంటంటే ఓన్లీ ఎంపీఏ కాబట్టి ప్రాబ్లం లేదు. బట్ ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యే ఎంపీ 2 కదా. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఓటేస్తాం, అది ఇందులో రికార్డ్ అవుతుంది. ఇక్కడ ప్రాబ్లం ఎలా ఎక్కడ వస్తుందంటే ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి ఒకసారి.
నేను ఓటు వేసిన తర్వాత ఇక్కడ స్లిప్ జనరేట్ అవుతుందా, లేదంటే ఈ బ్యాలెట్ అనేటువంటి దీనికి డైరెక్ట్ కనెక్షన్ ఉందా? ఓకే. ఎందుకంటే నీకు ఓటు వేసిన తర్వాత 7 seconds కదా కనపడుతుంది. సో ఆబ్వియస్లీ నేను ఏమనుకుంటానంటే నేను ఎవరికి ఓటు వేసాను కరెక్ట్గా వెరిఫై చేసుకోవడం కోసం ఇది పెట్టారు, నిజంగానే బాగానే ఉందని అనుకుంటాను. అప్పుడు నార్మల్ ఎగ్జామ్షన్ ఏంటి, నేను ఓటు వేసాను, ఇక్కడ రికార్డ్ అయింది, ఇది రికార్డ్ అయిన తర్వాత వచ్చిందని అనుకుంటున్నాను నేను. కానీ ఐ హ్యావ్ మై ఓన్ డౌట్స్ అబౌట్ దాట్. ఓకే. ఈ రెండు కూడా ఒక యూనిట్, అది ఒక యూనిట్ కనుక అయితే నేను ఎప్పుడైతే ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకున్నానో, అంటే నేను బటన్ నొక్కానుగా, ఈ బటన్ నొక్కగానే కూడా ఇది జనరేట్ అవుతుంది. ఓకే. అలా కాకుండా ఇక్కడ నొక్కిన తర్వాత అక్కడ నీకు దీంట్లో రికార్డ్ అయిపోయి దాని తర్వాత ఇది వచ్చింది అనుకో, దట్ ఈస్ ఆల్సో పాసిబుల్. ఓకే. ఈ రెండింటిలో ఏది జరుగుతుంది అనేది ఎలక్షన్ కమిషన్ వాళ్ళు క్లారిఫై చేయాలి. ప్రజలు కూడా దీన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇట్ ఈస్ క్వైట్ పాసిబుల్. ఇక్కడ నీకు సిపియులో ఏముంటాయి, కంట్రోలింగ్ యూనిట్లో ఏంటంటే ప్రధానంగా 2 ఉంటాయి. ఒకటేమో ఇదంతా చిప్ మీదనే ఉంటుంది, ఒకటేమో లాజిక్ ఎల్సి అంటాను నేను, లాజిక్ చిప్. ఓకే. ఏ పార్టీకి ఓటు పోతుంది అనేటువంటిది ఈ లాజిక్ చిప్ డిసైడ్ చేస్తుంది. ఓకే. ఇంకొకటి ఏంటంటే మెమరీ, ర్యాండమ్ యాక్సిస్ మెమరీ అంటారు. యాక్చువల్గా మనం వేసినటువంటి ఓటు దీంట్లోనైనా ఉండొచ్చు, దీంట్లో నుంచి దాంట్లో ట్రాన్స్ఫర్ అయ్యైనా ఉండొచ్చు. ఓకే. ఇప్పుడు నేను వేసినటువంటి ఓటు అనేటువంటిది ఇక్కడ ఉందా అక్కడ ఉందా అనేటువంటిది నాకు తెలీదు. ఎలక్షన్ కమిషనే క్లారిఫై చేయాలి. సరే, ప్రజలకు అర్థం కావడానికి కోసం చెప్పి లాజిక్ చిప్ అంటున్నాను నేను. అసలు ఈ చిప్స్ ఎన్ని రకాలు ఉంటాయి? చిప్పు 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 అని కదా పోద్దు మనం గోల. అసలు ఈ చిప్పులు అనేటువంటి ఎన్ని రకాలు ఉంటాయి? ఎవరు తయారు చేస్తారు? ప్రపంచవ్యాప్తంగా ఈ చిప్స్ తయారు చేసేటువంటి కంపెనీలు చాలా ఉన్నాయి, ఇంక్లూడింగ్ ఇంటెల్ అని, దెన్ ఏడిఆర్ అని, వేరే రకరకాల కంపెనీలు ఉన్నాయి, వాళ్ళు తయారు చేస్తారు. ఆ తయారు చేయడం అనేటువంటిది 1, 100, 2, 3, 400 చేయరు అన్నారు. ఒక్కసారి నువ్వు ఆర్డర్ ఇచ్చావంటే అది మినిమం 1 lakh ఉంటుంది. మినిమం 1 lakh. వాడికి వర్కౌట్ కాదనమాట, అది తక్కువ చేస్తే. ఈ చిప్ అనేటువంటిది ఏంటి? ఈ చిప్ ఈజ్ నథింగ్ బట్ చిన్న స్లిప్ లాగా ఉంటుంది, అది ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది, అది దాన్ని సిలికాన్ వేఫర్ అంటారు. ఇప్పుడు మనము ఫుడ్ కనుక ఆర్డర్ గానే చేస్తే మనకు పైన కూడా అల్యూమినియం వేఫర్ ఇస్తాడా, అలాంటిది అనమాట ఇది కూడాను. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఇసుకతో చేసినటువంటిది. ఇది గుర్తుపెట్టుకోవాలి జనాలు. ఏంది నాగార్జున గారు పిచ్చెక్కింది, ఏంది ఇసుకతో చేసింది అంటాడు ఏందండి అని మటుకు అనుకోబాక, అది టెక్నాలజీ. అది యాక్చువల్గా మనకు మామూలుగా బయట దొరికేటువంటి ఇసుకని ఏమంటారంటే సిలికాన్ డయాక్సైడ్ అంటారు. ఆ సిలికాన్ డయాక్సైడ్ని మరగబెడతారు. బాగా మరగబెడితే ఏమవుతుందంటే అందులో ఉన్న ఆక్సిజన్ పోయి ఓన్లీ సిలికాన్ మాత్రమే వస్తుంది. దాన్ని సిలికాన్ అంటారు. ఆ సిలికాన్ అనేటువంటిది దాన్ని ఎంత ఉంటుందంటే పర్సంటేజ్ 99.99% ఉండాలి. ప్యూర్ సిలికాన్ అనమాట. నిజంగా మనం ఒకసారి మట్టి చూస్తే దగ్గర దగ్గర మెరుస్తుంటుంది చూసావా, అది దాంట్లో అది సిలికాన్ డయాక్సైడ్, ఆక్సిజన్ కూడా కలిసి ఉంటుంది. దాన్ని కనుక నువ్వు కనుక మాడిఫై చేస్తే నీకు డైరెక్ట్గా ప్యూర్ సిలికాన్ వస్తుంది. ఈ సిలికాన్ అనేటువంటిది ఒక రకమైన విష పదార్థము కూడా. ఆ మధ్య ఒక ఇన్సిడెంట్ జరిగింది, నీకు గుర్తుందా? ఒక పాము వచ్చి ఆమె బ్రాసరీని కాటేస్తే పాము వచ్చింది, ఏం చావాలా? కారణం ఏంద్రా బాబు అంటే ఆమె వేసుకున్నది సిలికాన్ బ్రా అంట. ఐఎమ్ సారీ టు సే దిస్, ప్రాక్టికల్ జరిగిందే చెప్తున్నా నేను, నువ్వు నవ్వుగాక, నేను జరిగిందే చెప్తున్నా నేను. అంత ప్యూరిటీ ఉంటుంది అనమాట దాంట్లోది. దాన్ని చిన్న వేఫర్స్ లాగా తయారు చేస్తారు. వేఫర్స్ లాగా తయారు చేస్తే అది సెమీ కండక్టర్ లాగా పనిచేస్తుంది. దాని మీద నువ్వు ఈ చిప్ మీద ప్రోగ్రామ్స్ రాసుకోవచ్చు. మరి ఈ చిప్స్ అనేటువంటి ఎన్ని రకాలు ఉన్నాయి? ఇందులో కూడా చాలా రకాల చిప్పులు ఉన్నాయి. ఫస్ట్ మనకు వచ్చినటువంటిది లాజిక్ చిప్ అంటారు దాన్ని. ఇది ఎప్పుడు? ఇది 1960s. 1960లో ఫస్ట్ IBM వాళ్ళు వచ్చినప్పుడు తయారు చేసిన చిప్ని లాజిక్ చిప్ అంటారు దాన్ని. అది కూడా ఈ సిలికాన్ వేఫర్తో తయారు చేసింది. ఇప్పుడు చాలా చిప్స్ వచ్చినాయి. సే ఫర్ ఎగ్జాంపుల్ అప్లికేషన్ స్పెసిఫిక్ ఇంటిగ్రేటెడ్ చిప్స్, ASIC అంటారు దీన్ని.
అప్లికేషన్ స్పెసిఫిక్ ఇంటిగ్రేటెడ్ చిప్స్. అప్లికేషన్ స్పెసిఫిక్ ఇది. ఓకే. ఒక పర్టికులర్ అప్లికేషన్కి మాత్రమే వాడతారు. అది ఒక పర్టికులర్ పని మాత్రమే చేస్తుంది. ఓకే. రొటీన్గా చేసే పనులు ఉంటాయిగా, ఆ రొటీన్గా చేసే పనులకి ఏంటంటే ఈ ఫస్ట్ 1 నిమిషంలో నువ్వు ఈ పని చేయి అయిపోయింది, 2వ నిమిషంలో ఈ పని చేయి, 3వ నిమిషంలో ఈ పని చేయి అని ప్రోగ్రామ్ రాస్తారనమాట. కానీ ఆ రాసేటువంటి చేసేటువంటి పని ఏంటంటే రిపీటెడ్ పని. ఓకే. అది మన ఏపీఎస్ఆర్టీసీలో టికెట్లు కావచ్చు, రైల్వేస్లో టికెట్లు కావచ్చు, లేదంటే ఇంకోటి ఏదైనా సరే కావచ్చు. ఓకే. అప్లికేషన్ స్పెసిఫిక్. నువ్వు ఆ చిప్ని ఆ కంప్యూటర్లో పెట్టి దేనికి ఉపయోగిస్తున్నావో అనేటువంటిది అప్లికేషన్ స్పెసిఫిక్ చిప్స్. ఓకే. ఇవి కాకుండా ఇప్పుడు లేటెస్ట్గా ఉన్నటువంటి చిప్స్ ఏంటంటే సిస్టమ్ ఆన్ చిప్ అంటారు దాన్ని, ఎస్ఓసి అంటారు. ఓకే. సిస్టమ్ ఆన్ చిప్. హార్డ్వేర్ సాఫ్ట్వేర్ 2 కలిసి ఉంటాయి. ఎంబెడెడ్ సిస్టమ్ అంటారు దాన్ని. ఓకే. అది ఆ చిప్ మీద రాసేయచ్చు, ఆ ప్రోగ్రామ్ రాసేయచ్చు. ఓకే. ఇది చిప్స్కి సంబంధించినటువంటిది. మరి మెమరీస్కి సంబంధించినటువంటిది ఏంటి? అక్కడ ర్యామ్ అని చెప్పి అన్నాం కదా మనం. ఇదే విధంగా ఇంకొక మెమరీ కూడా ఉంటుంది, దాన్నే ROM అంటారు. ROM అంటే రీడ్ ఓన్లీ మెమరీ. ఓకే. ఆ మెమరీలో ఉండేటువంటిది కేవలం నువ్వు చదవగలవు, ఓకే, మార్చలేవు. ఒక్కసారి రాసావంటే ఇంక నువ్వు దాన్ని మార్చలేవు. ఓకే. కానీ దీంట్లో ఇది ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. ఇది ఎన్నిసార్లు మార్చుకోవచ్చు, ఏదైనా లోడ్ చేసుకోవచ్చు, ఏదైనా మార్చుకోవచ్చు. ఇప్పుడు మనం కంప్యూటర్ పొద్దున్నే ఓపెన్ చేసి చూసుకున్నాము, ల్యాప్టాప్ ఓపెన్ చేసి చూసుకున్నాము, నీకు ఏదో ఫైల్ కావాలి. ఆ ఫైల్ కావాలనే పడితే నువ్వు ఏం చేస్తావు? ఆ ఫైల్ నేమ్ ఏందో నీకు గుర్తులేదు. అది C డ్రైవ్లో ఉందా, D డ్రైవ్లో ఉందా, E డ్రైవ్లో ఉందా మనకు తెలియదు. నార్మల్గా ఏం జరుగుతుంది, C డ్రైవ్లో ప్రోగ్రామ్స్ పెట్టుకుంటాము, యాజ్ వెల్ యాజ్ డేటా కూడా పెట్టుకుంటాం. ఇవి నాలాంటి వాడు ఉన్నాను అనుకో, డేటా ఎక్కువ ఉంటుంది. అందుకని నేను ఏం చేస్తానంటే C డ్రైవ్లో ఓన్లీ ప్రోగ్రామ్సే పెట్టుకుంటాను. నా డేటా అంతా కూడాను C డ్రైవ్లో స్టోర్ అయినప్పటికీ దాన్ని నేను D డ్రైవ్లోకి, E డ్రైవ్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటూ ఉంటాను. ఓకే. అట్లా నువ్వు సెగ్మెంటేషన్ చేసుకోవచ్చు, నీ ర్యామ్ మెమరీని సెగ్మెంటేషన్ చేసుకోవచ్చు. ఓకే. ఆ కింద ఫైండ్ అని వస్తుంది చూసావా, ఆ ఫైండ్ దగ్గరికి వెళ్ళి నీకు కావాల్సిన కొట్టావనుకో డిస్ప్లే చేసేస్తుంది. ఓకే. దాన్ని నువ్వు సెలెక్ట్ చేసుకో. అంటే 100 ఫైల్స్లో ఒక ఫైల్ సెలెక్ట్ చేసుకోవాలంటే ర్యాండమ్గా ఫైల్ నేమ్ తెరిస్తే ఫైల్ నేమ్ కొట్టి చూసుకో, ఏదైనా చూసుకో. ఇప్పుడు మనకు కూడాను సెర్చ్ క్రైటీరియా అని ఉంటుంది. టెలిఫోన్ నెంబర్ ద్వారా సెర్చ్ చేయొచ్చు, పేరు ద్వారా సెర్చ్ చేయొచ్చు, నీ ఆధార్ కార్డు ద్వారా కూడా చూసుకోవచ్చు. మొత్తం 7-8 ఆప్షన్లు ఇస్తారు కదా. నువ్వు పోలింగ్ బూత్కి వెళ్ళేటప్పుడు కూడాను ఈ 7 ఏదన్నా ఒకటి తీసుకెళ్ళని చెప్పడల్లా. ఎయిర్పోర్ట్ కూడా అంతేగా. ఆధార్ కార్డు, పాస్పోర్టు, దెన్ నా మొబైల్ నెంబరు, నా మెయిల్ ఐడి, నా యూనిక్ ఐడి ఏదైనా ఉంటే అది, పాస్పోర్ట్ నెంబర్ కానీ ఆధార్ నెంబర్ కానీ ఏదో ఒకటి చూపిస్తావుగా సెర్చ్ క్రైటీరియా. నువ్వు ఈ ర్యాండమ్ యాక్సెస్ మెమరీలో ఏం చేస్తావు అంటే ఆ సెర్చ్ క్రైటీరియాని ఉపయోగిస్తే నీకు కావాల్సిన రిజల్ట్ వచ్చేస్తుంది. ఓకే. చూసుకున్నావు, అవసరం లేకుండా పోయింది, దాంతో పాటు తర్వాత డిలీట్ చేసేయి. నువ్వు దాన్ని కానీ డిలీట్ చేస్తే ఏమవుతుందంటే అది రీసైకిల్ బిన్లోకి పోతుంది. రీసైకిల్ బిల్ని కానీ డిలీట్ కనుక చేస్తే థ్రాష్లోకి పోతుంది. థ్రాష్ని కూడా నువ్వు డిలీట్ చేసావు అనుకో, ఆహా ఇంకా నా ఫైల్స్ ఎవడో చూడడం అని చెప్పి సరదా పడకు, అది సిస్టంలో ఉంటుంది. అది ఎక్కడ ఉంటుందంటే ఇందులో ఉంటుంది. అందులో కనుక పోయిందంటే ఇంక నువ్వేం చేయలేవు. ఓకే. ఆ సిస్టమ్ అర్లియర్ డేస్లో అట్లా డిజైన్ చేశారు. తర్వాత ఏమైందంటే ఈ ర్యామ్లో ఉన్నదాన్ని ప్రతి ఒక్కదాన్ని నేను డిలీట్ చేశానని చెప్పి అనుకుంటున్నాను, అది పోయేమో ర్యామ్లో కూర్చుంటుంది. ఆ ర్యామ్ ఏమో ఫుల్ అయిపోతుంది, అది దాని తర్వాత అది పనిచేయడం మానేస్తుంది. అందుకని ఈ ప్రాబ్లమ్ను ఓవర్కమ్ కావడానికి ఏం చేశారంటే ఈ రామ్ అనేటువంటిది ఏదైతే ఉందో, రీడ్ ఓన్లీ మెమరీ అనేటువంటిది ఏదైతే ఉందో, ఈ రీడ్ ఓన్లీ మెమరీస్ని ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీలో ఏం చేశారంటే ఎరేజబుల్, రీప్రోగ్రామబుల్, రీరైటబుల్ మెమరీస్ కింద చేశారు. దాన్ని ఏమంటారంటే ఎలక్ట్రికల్లీ ఎరేజబుల్, రీప్రోగ్రామబుల్, ఆర్పిఎన్ పెడుతున్నా, రీప్రోగ్రామబుల్ రామ్. ఓకే. ఇప్పుడు వస్తున్నటువంటి చిప్స్ అన్నీ కూడా ఈ రకంగా ఉన్నాయి. ఓకే. ఇందాక ఏం చెప్పాను నీకు, ఒకసారి రామ్లో కనుక నువ్వు ప్రోగ్రామ్ కనుక రాస్తే నువ్వు దాన్ని ఎరేజ్ చేయలేవు. ఇప్పుడున్నటువంటి టెక్నాలజీలో మళ్ళీ రీప్రోగ్రామింగ్ కూడా చేయొచ్చు దాంట్లో. ఓకే.
ఒక్కసారి నువ్వు కనుక ఇదా రీప్రోగ్రామింగ్ కనుక చేసావంటే అదే చిప్ మీద అంతకు ముందున్న దాన్ని ఎలిమినేట్ చేసి మళ్ళీ కొత్త ప్రోగ్రామ్ రాయడానికి అవకాశం ఉంది కాబట్టి అది ఒక్కసారి మాత్రమే చేయగలము. ఓకే, 2-3 సార్లు చేయడానికి వీల్లేదు. ఫ్యూచర్లో ఏమైనా వస్తాయో మనం చూడాలి. ఓకే, ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఈ ఈవీఎంస్లో అప్లికేషన్ స్పెసిఫిక్ ఇంటిగ్రేటెడ్ సాఫ్ట్వేర్ ఉపయోగించారా, సిస్టమ్ ఆన్ చిప్ అనేటువంటిది ఉపయోగించారా, ఇంకో రకమైన లాజిక్ చిప్ ఏదైనా ఉపయోగించారా మనకు తెలియదు. ఇది ఎలక్షన్ కమిషన్ వాళ్ళు మాత్రమే క్లారిఫై చేయాలి. ఒక్క విషయం మటుకు నేను ఖచ్చితంగా చెప్పగలను, రీడ్ ఓన్లీ మెమరీలో రాసినటువంటి ప్రోగ్రాముల్ని ఎరేజ్ చేసి మళ్ళీ రాయవచ్చు. ఇంతవరకు మటుకు నేను చెప్పగలను. ఏ టైప్ ఆఫ్ చిప్ వాడారో మనకు తెలియదు. ఇప్పుడు మనకి రామ్ ఏంటి, ర్యామ్ ఏంటి, ప్రోగ్రామ్ ఏంటి, లాజిక్ ఏంటి, టైప్స్ ఆఫ్ చిప్స్ ఏంటి చెప్పుకున్నావా? అవునా? చిప్ అంటే ఇంతే ఉంటుందని కూడా చెప్పుకున్నామా? సిలికాన్ వేఫర్ చెప్పుకున్నాం. ఇంతకంటే ప్రజలకు అనవసరం లేదు. ఇప్పటికే ఎవడరా వీడు సుత్తి కొడతాడని అనుకుంటారు. దయచేసి నన్ను అపార్థం చేసుకోకండి. మీకు తెలుసుకోవాలని ఉద్దేశం లేదు. అట్లీస్ట్ 10th క్లాస్ ఇంటర్మీడియట్ చదివేవాళ్ళు, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కానీ, డాక్టర్స్ కానీ, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవాడు, చిన్న చిన్న పెట్టుకునే వాడికి కూడా తెలుస్తుంది అన్న ఉద్దేశంతో నేను చెప్తున్నాను. ఎందుకంటే ఏం లేదు. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వద్దాం. ఈసీ ఇది ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ, భారత రాజ్యాంగంలోనే ఉంది. వీళ్ళ విధులు ఏంటి అనేసి అంటే, రాష్ట్రంలో ఎమ్మెల్యేస్ని కానీ, దేశవ్యాప్తంగా ఎంపీస్ని కానీ ఎన్నికలు నిర్వర్తించడం అనేటువంటిది ఎలక్షన్ కమిషన్ వాళ్ళ యొక్క ప్రధానమైనటువంటి బాధ్యత. ఈ ఎలక్షన్ కమిషన్ కింద స్టేట్ ఎలక్షన్ కమిషన్ కూడా ఉంటుంది. ఈ స్టేట్ ఎలక్షన్ కమిషన్ అనేటువంటి దాన్ని హెడెడ్ బై చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ అంటారు ఆయన్ని. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ గురించి కనుక మాట్లాడుకుంటే ఆయన పేరు ఈయన. మన ఆంధ్రప్రదేశ్కి దీని స్ట్రక్చర్ ఇది. స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి బాడీ, ఇండిపెండెంట్గా ఉంటుంది. దీనికి ఫండ్స్ అనేటువంటిది హోమ్ మినిస్ట్రీ నుంచి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి బడ్జెట్లోనే ఉంటారు. వాళ్ళకి సంబంధించిన జీతాలు, ఆఫీసు, సంగతి సమాచారం. ఢిల్లీలో నేను కూడా 2-3 సార్లు వెళ్ళాను. 5 స్టోరీడ్ 6 స్టోరీడ్ బిల్డింగ్, రెడ్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్తో ఉంటుంది. ముందు ఎలక్షన్ కమిషన్ రాసి ఉంటుంది అది. ఓకే, దీనికి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఉంటాడు. ఆయన కింద 2 ఎలక్షన్ కమిషనర్స్ ఉంటారు. అంటే మొత్తం 3 ఉంటారు. ఓకే, ఈ 3 కింద 2 ఎలక్షన్ కమిషనర్స్. ఎలక్షన్ కమిషన్ 1, 2 అనుకో. ఓకే, ఈయన చీఫ్ ఎలక్షన్ కమిషనర్. ఓకే, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఇక్కడ 3 ఉంటారు. ఈ ఎలక్షన్ కమిషనర్ని ఎవరు డిసైడ్ చేస్తారు? చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని ఎవరు డిసైడ్ చేస్తారు? అంతే కదా. ఇక్కడ వివాదం కూడా వచ్చింది మనకి. ఈ ఎలక్షన్ కమిషన్లో ఉండేటువంటి మెంబర్స్ని డిసైడ్ చేసేటప్పుడు ప్రధానమంత్రి ఉండాలి, సుప్రీంకోర్టు జడ్జి ఉండాలి, అపోజిషన్ పార్టీ లీడర్ ఉండాలి. అంటే ఎవరెవరు ఉండాలి? పిఎం మోడీ గారు ఉండాలి, రాహుల్ గాంధీ గారు ఉండాలి, ఆయన కదా అపోజిషన్ లీడరు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ గారే అనుకో. వీళ్ళ 3తో కూడినటువంటి కమిటీ వీళ్ళని డిసైడ్ చేయాలి. ఓకే, కానీ మొన్న ఏం జరిగిందంటే ఇందులో ఈయన తీశారు. అసలు సుప్రీంకోర్టు కన్నా ఎలక్షన్స్కి సంబంధం ఏంది? ఎలక్షన్ కమిషన్ అనేది ఇండిపెండెంట్ బాడీ, సుప్రీంకోర్టు అనేది ఇండిపెండెంట్ బాడీ. ఆయన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టవేంటి అని దానికి మళ్ళీ ఒక చట్టం పాస్ చేసి, ఒక బిల్లు తీసుకొచ్చి దాన్ని చట్టం కింద పాస్ చేసి, మోడీ గారు ఏం చేశారంటే, నేను రాహుల్ గాంధీ గారు ఉంటాం, నా క్యాబినెట్లో ఇంకొక మంత్రి ఉంటాడు, ఒక మినిస్టరు, సరిపోద్ది అన్నాడు. ఆయన హోమ్ మినిస్టర్ అయి కూడా ఉండొచ్చు. హోమ్ మినిస్టర్ కూడా అయి ఉండొచ్చు, ఏ మినిస్టర్ అయినా కావచ్చు. నార్మల్గా మోడీ గారు అనేసారంటే మోడీ ప్లస్ మినిస్టర్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ షా గారు, అమితే, అంతేగా. అంతేగా. సో మోడీ గారు, అమిత్ షా గారు, రాహుల్ గాంధీ గారు, వీళ్ళిద్దరిది మెజారిటీ ఉంది కాబట్టి వీళ్ళిద్దరిది చెప్పిందే చెల్తుందిగా. అంతేగా. డెమోక్రసీలో ఉన్నాగా మనం, మెజారిటీ ఒప్పుకోవాలిగా. అంతేగా. చంద్రచూడ్ గారు కనుకుంటే ఒప్పుకుంటాడో ఒప్పుకోడో, ఎదుకొచ్చిన బాధ. ఒక చట్టం పాస్ చేసి ఆయన బీగా పక్కన పడి
నువ్వు నేను ఇద్దరు ఉన్నాం, రాహుల్ గాంధీ ఏంది పప్పు, వాడు గెలిచేది లేదు వచ్చేది లేదు, మన ఇద్దరం ఏదంటే అదే దొరుకుద్ది, మన ఇద్దరం ఎవరిని సెలెక్ట్ చేస్తే వాళ్ళే ఎలక్షన్ కమిషనర్ కింద వస్తారు అని ఈ పని చేశారు. అందుకు కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఎన్ని ఆరోపణలు వస్తున్నాయి ఏం మాట్లాడట్లేదా? అయి ఉండొచ్చు మేబీ, కానీ నాకు ఉన్నటువంటి ఒపీనియన్ ఏంటంటే ఎలక్షన్ కమిషన్ మీద నిష్పక్షపాతంగా పనిచేస్తుందని అనుకుంటున్నాను. కానీ ఈ మధ్య వస్తున్నటువంటి ఆరోపణలు 140 కాన్స్టిట్యున్సీల్లో అవకతవకలు జరిగినాయి అనేటువంటిది, ఆ 140 పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీస్లో కూడా ఒంగోలులో కూడా జరిగిందని చెప్పి తెలిసిన తర్వాత, మంగళగిరిలో ఎలక్షన్ రిజల్ట్ చూసిన తర్వాత, మహారాష్ట్రలో జరిగిన విషయం చూసిన తర్వాత, అస్సాంలో ఒక ఇన్సిడెంట్స్ చూసిన తర్వాత, జైపూర్ రూరల్ నార్మల్గా ఉంటాయి కదా, అది గుంటూరు అర్బన్ గుంటూరు రూరల్ అని ఉన్నట్టే జైపూర్ కాన్స్టిట్యున్సీలో కూడా జైపూర్ రూరల్ అన్నారు అన్నమాట, అదొక ఎంపీ కాన్స్టిట్యున్సీ. ఇవన్నీ క్రోడీకరిస్తే 140 ఎంపీ కాన్స్టిట్యున్సీస్లో ఇది గుర్తుపెట్టుకోవాలి అవకతవకలు జరిగినాయి. ఓకే, పోలైన ఓట్ల కంటే మిషన్ చూపించిన ఓట్లు ఎక్కువన్నా ఉన్నాయి తక్కువన్నా ఉన్నాయి. 140 ఎంపీ కాన్స్టిట్యున్సీస్లో గుర్తుపెట్టుకోవాలి అది. ఒక్కొక్క ఎంపీ కాన్స్టిట్యున్సీకి ఎంతమంది ఉంటారు? 7 ఎమ్మెల్యేలు అంతే కదా. సో 140 ఇంటూ 7 వేసుకో 980. దేశవ్యాప్తంగా 980 ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీస్, చిన్న పేరేం కాదుగా, అవకతవకలు ఉన్నాయని బయటకు వచ్చింది. అయినా కానీ ఎలక్షన్ కమిషన్ ఇంతవరకు నోరిపి మాట్లాడాల. అవును, ఇవన్నీ తీసి పక్కన పెడదాం అబ్బా మనం. ఎక్కడన్నా దేశంలో ఒకటి అక్కడ అరా కొర వార్తలు వచ్చినాయి అంటే ఎలక్షన్ కమిషన్ సైలెంట్ గా ఉందంటే ఓకే, అంతే కదా. బట్ ఇప్పుడు 980 నియోజకవర్గాల్లో అవకతవకలు జరిగినాయని తెలిసిన తర్వాత కూడా అన్ని చోట్ల నుంచి రిపోర్ట్స్ వస్తున్నప్పుడు కూడా వీళ్ళు సైలెంట్ గా ఉన్నారంటే ఏంది, దాని మీనింగ్ ఏంది? చెప్పాల్సిన బాధ్యత యాజ్ ఎ ఇండివిజువల్ బాడీ 100% వాళ్ళకి బాధ్యత ఉంది. నిమ్మకి నీరెత్తినందుకు ఎందుకు కూర్చున్నారంటే ఎవడెవడు ఏమేమి మాట్లాడతాడని చూస్తా ఉన్నారు. ఓకే, అమెరికాలో ఉండేటువంటి అలన్ మాస్క్ మన దేశానికి ఏమైనా సంబంధం ఉంటుందా? ఆయన కూడా చివరికి ఇంచుమించుగా చెప్పాడుగా, అంటే ఇండియాని గురించి చెప్పలేదు కానీ అమెరికాలో ఒక పర్టికులర్ ప్లేస్లో జరిగిన దాన్ని ఎగ్జాంపుల్గా చెప్తూ ఓవరాల్గా ఈవీఎంల మీద ఆయనకు ఉన్నటువంటి డౌట్ని ఎక్స్ప్రెస్ చేశారు ఆయన కూడా. ఎందుకంటే ఈజ్ ఆల్సో టెక్ మాస్టర్ కదా, అంతే కదా. అందుకని చెప్పి ఆయన కూడా చెప్పాడు కాబట్టి, యాక్సెప్ట్ చేయాలనే లేదు. ఒకసారి ఫారిన్ కంట్రీస్లో ఎలా ఉంటాయి తెలుసా, మీలాంటి వాళ్ళకి అన్ని యంగ్స్టర్స్ కూడా తెలియాలి కాబట్టి చెప్తున్నాను. భారతదేశంలో ఇలా దుంపలు దిగలు 140 కోట్ల మంది ప్రజలు, 10 కిలోమీటర్లు పోతే భాష మారుతుంది, వేషం మారుతుంది, ఆహార వ్యవహారాలు అలవాట్లు మారుతాయి. ఒకడేమో తమిళ మాట్లాడతాడు, ఒకడు బెంగాలీ అంటాడు, ఒకడు హిందీ అంటాడు, ఒకడు పంచ కట్టుకుంటాడు, ఒకడు టీ షర్ట్ వేసుకుంటాడు, ఒకడేమో నిక్కర వేసుకుంటాడు, ఒకడేమో నిక్కర వేసుకుని ఒక చెప్పు వేసుకుంటాడు, ఒకడేమో ఇడ్లీ తింటాడు, ఇంకొకడేమో సోడా ఒటూరి తింటాడు. అసలు వీళ్ళందరూ కలిసి ఎట్టుంటున్నారో అనేటువంటిది ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలకు కూడా పెద్ద క్వశ్చన్ మార్క్ పడది. ఓకే, వాళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళ మధ్య తగాదలు పెట్టి, లెట్ మీ టెల్ యు వెరీ ఫ్రాంక్లీ, నా మనసులో అన్నమాట చెప్తాను, వీళ్ళ మధ్యలో తగాదలు పెట్టి ఈ దేశాన్ని మళ్ళీ విచ్ఛిన్నం చేసి తలా ఒక ముక్క తీసుకుందామనే ఉద్దేశంతో ప్రపంచంలో చాలామంది ఎదురు చూస్తున్నారు. ఓకే, చేతులు జోడిస్తున్న చెప్తున్నాను మరి ఈవెన్ ప్రజలకు కూడా అలాంటి అవకాశాన్ని ప్రపంచంలో ఎవరికి ఇవ్వకండి. ఇప్పుడు ఎలాన్ మస్క్ అన్నాడు అనేసి అంటే పాజిటివ్గానే ఆలోచించాలి, నెగిటివ్గానే ఆలోచించాలి. పాజిటివ్గా ఆలోచించడం అనేసి అంటే ఏంటంటే మన దేశాన్ని గురించి కూడా మనం ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఆయన చెప్పాడు కాబట్టి దేశంలో ప్రజలందరూ కూడా ఉద్యమాలు చేసేసి ఎలక్షన్ కమిషన్ తప్పుడు ఎలక్షన్ కమిషన్ అని మళ్ళీ ఎలక్షన్లు పెట్టండి, ఫలాన్ దగ్గర పెట్టండి, ఫలాన్ దగ్గర పెట్టండి, మనకి తగాదలేగా. ఈ తగాదలను అడ్వాంటేజ్గా తీసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆయుధాలు అమ్ముకోవడానికి కోసం. ఒకడేమో ఆయుధం అమ్ముతాడంటాడు, ఒకడేమో ఆయుధాలు అమ్ముతాడంటాడు. అంతే కదా. అలాంటి వాళ్ళకు మటుకు ఇలాంటి సందర్భంలో ఇలాంటి విషయాల్లో ఎటువంటి అవకాశం కూడా ఇవ్వకూడదు. మనం కొట్టుకోవచ్చు, తిట్టుకోవచ్చు, సంఘ సమాచారం. ఈ 4 ఎకరాల భూమి ఆ రాష్ట్రానికి పోవచ్చు, ఒక 10 ఎకరాల భూమి ఆ రాష్ట్రం నుంచి నాకు రావచ్చు. యూనియన్ బడ్జెట్లో ఉత్తరప్రదేశ్కి ఒక 10 రూపాయలు ఎక్కువ రావచ్చు, బీహార్కి ఒక 4 రూపాయలు ఎక్కువ రావచ్చు, తెలంగాణకు 1 రూపాయి తక్కువ రావచ్చు. బట్ మనలో మనం సర్దుబాటు చేసుకోవాలి. కానీ వేరే వాళ్ళకి అవకాశం ఇచ్చారంటే మటుకు మొక్కలు చేసేస్తారు. కష్టపడి సంపాదించుకున్న స్వాతంత్రం కాస్త సంకనాగిపోద్ది. దయచేసి యంగ్స్టర్స్ ఎవరు కూడా నా పని చేయవాకండి. ప్రభుత్వం చేసే అన్ని పనులు నీకు నచ్చవు. నేను కోరుకున్న ప్రతి ఒక్కటి కూడాను ప్రభుత్వం ఇవ్వలేదు, టేక్ ఇట్ గ్రాంటెడ్, నేను చూస్తున్నాను, అంతే కదా. కానీ కలిసికట్టుగానే ఉండాలి.
సరే టాపిక్ డైవర్ట్ అయిపోతుంది అనుకన్నా నాకు పర్వాలేదు, చెప్పదలుచుకునేదే నేను చెప్పాను. ఇక్కడ ఈ ఎలక్షన్ కమిషన్ వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళలో అనేక రకాలైనటువంటి క్వశ్చన్స్ ఉన్నాయి. ఇందులో ఫస్ట్ క్వశ్చన్స్ ఏంటి అంటే క్వశ్చన్ వైజ్గా కనుక తీసుకుంటే సార్ ఎన్ని మిషన్స్ మీరు కొన్నారు? ఇది చాలా $1 మిలియన్ వచ్చినా మిగిలిపోయింది ప్రస్తుతానికి ఇండియాలో. 60 లక్షల మిషన్లు కొన్నారా, 40 లక్షల మిషన్లు కొన్నారా? ఈ మిషన్లు అనేటువంటి ఫిగర్ తెలియాలి. బయటకు వస్తున్న వార్తలు చూసుకుంటే 60 లక్షల మిషన్లు కొన్నారు. బయటకు వస్తున్న వార్తలు అని అనకు, ఎవరు చెప్పాలి? చీఫ్ ఎలక్షన్ కమిషనర్ చెప్పాలి. రైట్, మేము 60 లక్షల మిషన్లు కొన్నాము, క్లియర్, ఇంకా డౌట్ లేదుగా. ఆ డౌట్ వాళ్ళకి క్లారిఫై చేయాలి. ఈ 60 లక్షల మిషన్లని మీరు ఎలా కొన్నారు? నేషనల్ టెండర్స్ చేశారా, గ్లోబల్ టెండర్స్ ఫ్లోట్ చేశారా? ఎందుకంటే 100 కోట్ల రూపాయలు కానీ దాటిందంటే గ్లోబల్ టెండర్స్కి వెళ్ళచ్చు. గ్లోబల్ టెండర్స్ చేశారా? ఏ కంపెనీల వాళ్ళు వచ్చారు? అమెరికా నుంచి ఎవడొచ్చాడు, జపాన్ నుంచి ఎవడొచ్చాడు, జర్మనీ నుంచి ఎవడొచ్చాడు, సింగపూర్ నుంచి ఎవడొచ్చాడు? ఇదిగో ప్రపంచవ్యాప్తంగా 10 కంపెనీలు వచ్చినాయి. ఆ 10 కంపెనీలు కూడాను మేము ఇచ్చిన కాన్ఫిగరేషన్ ప్రకారము ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ తయారు చేయడానికి ఒకడు $10 ఇచ్చాడు, ఒకడు 9 ఇచ్చాడు, ఒకడు 8 ఇచ్చాడు. ఇదిగోండి లిస్టు, సీరియల్ నెంబర్ సోన్సో కంపెనీ 60 లక్షల మిషన్లో ఎంత కోటి ఇచ్చాడు, సీరియల్ నెంబర్ 2 సోన్సో కంపెనీ 60 లక్షల మిషన్కి ఎంత కోటి ఇచ్చాడు. L1 L2 L3 డిసైడ్ చేశాం. అన్ని మిషన్లు కూడా ఒకడే తయారు చేయలేడు కాబట్టి మేము 3కి ఇచ్చాము. చెప్పు అదే, ఆ కంపెనీ పేరేందో చెప్పు. అంతే కదా, వాడు ఏ నెంబర్ మిషన్ దగ్గర నుంచి ఏ నెంబర్ మిషన్ వరకు తయారు చేశాడు అనేది చెప్పు. ఇంతటితో ఒకటి క్లారిఫై అయిపోతుందా లేదా? ఇప్పటి వరకు నువ్వు 60 లక్షలు కొన్నావా 40 లక్షలు కొన్నావా తేల్చరా. అది ఎలక్షన్ కమిషన్ వాళ్ళ బాధ్యత. వాళ్ళు కనుక చెప్పకపోతే మోడీ గారు చెప్పించాలి, లేదా రాష్ట్రపతి గారు చెప్పించాలి, లేదా ఎవడన్నా కానీ కేసు పెడితే కోర్టులో ఉన్నా సరే కాక 60 లక్షల 40 లక్షల అనేటువంటిది ఎలక్షన్ కమిషన్ వాళ్ళు చెప్పి తీరాల్సిందే. అక్కడ దాకా పోవడం ఎందుకు? పరువు తక్కువ పని కదా. అంతే కదా. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ మీరు 60 లక్షల మిషన్లు కొన్నామండి, 3 దగ్గర కొన్నాము, ఒక్కొక్కటికి 20 లక్షలు ఇచ్చాము, పలానా రోజున పర్చేజ్ ఆర్డర్ ఇచ్చాము, ఇదిగో పర్చేజ్ నెంబర్ ఆర్డర్ నెంబర్ సోన్సో, ఇది రేటు, ఇది మా టెండర్ ప్రొసీజర్, దీని ప్రకారం ఫాలో అని చెప్తే పోయిందిగా. ఎందుకు చెప్పడం లేదు ఎలక్షన్ కమిషను? ఏదో జరిగింది, జరగకూడనిది ఏదో జరిగింది అని అనుమానం అయితే వస్తుందా రాదా? 100% కదా, సామాన్యమైన మానవుడికైనా వస్తుందిగా. అంతేగా. సో దీనికి ఎలక్షన్ కమిషనే చెప్పాలి. ఇప్పుడు మనం వాడుతున్నటువంటి ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ అనేది M3 టైప్ అట. ఓకే, ఈ M1 ఏంటి, M2 ఏంటి, M3 ఏంటి, దీని మధ్యలో తేడాలు ఏంటి అనేటువంటిది కూడా ఎలక్షన్ కమిషనే చెప్పాలి. ఈ ఫిగర్ ఫస్ట్ తేల్చాలి. నెక్స్ట్ థింగ్ ఏంటంటే చిప్స్. నార్మల్గా ఈ చిప్స్ని ఏం చేస్తారంటే, 60 లక్షల మిషన్లే అనుకుందాం, 60 లక్షల చిప్స్ అయితే ఉండాలిగా. టు బి ఆన్ ద సేఫ్ సైడ్ ఇంకొక 5% చిప్స్ అనేటువంటిది ఏదైనా మిషన్ కనుక పని చేయకపోతే మిషన్ తీసేస్తారు కాబట్టి మిషన్ ఉంటుంది. మిషన్ బాగానే ఉంది కానీ చిప్ పని చేయట్లేదు అనుకో, చిప్ తీసి వేరే చిప్ పెట్టాలి కాబట్టి ఒక 5% చిప్స్ కూడా వేస్తారు. అంటే ఈ 60 లక్షల మిషన్లలో 60 లక్షల చిప్స్ ప్లస్ 5% ఎక్స్ట్రా అంటే 53 లక్షల చిప్స్, సారీ 63 లక్షల చిప్స్ ఉండాలిగా. అంతేగా, 63 లక్షల చిప్స్. ఈ 63 లక్షల చిప్స్ కూడా ఒక కంపెనీ వాడు తయారు చేశాడా? గ్లోబల్ టెండర్స్ పిలిచావా? L1 L2 L3 డిసైడ్ చేసావా? టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటో చెప్పు. అంతే కదా, ఎంత కొన్నావో చెప్పు. ఎంటీ చిప్స్ ఇవి, ఇది గుర్తుపెట్టుకోవాలి. 63 లక్షలు మన ఇండియాలో చిప్స్ మ్యానుఫ్యాక్చర్ చేయరు. ఈ 63 లక్షల చిప్స్ కూడాను బయట నుంచి తెచ్చుకోవాల్సింది. అది ఇంటెల్ వాడు అయి ఉండొచ్చు, లేదంటే అడోబ్ అని అవన్నీ ఇవన్నీ కొన్ని కంపెనీస్ ఉన్నాయి. మొత్తం ఒక 7 కంపెనీస్ ఉన్నాయి. ఈ మధ్య ఇండియాలో కూడా కొన్ని కంపెనీస్ వచ్చాయి, సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్. టాటా ఎలక్సీ వాళ్ళు కూడా తయారు చేస్తారు. ఎవరి దగ్గర చెప్పావు? 63 లక్షల చిప్స్, బ్లాంక్ చిప్స్, ప్రోగ్రామ్ రాయనటువంటి చిప్స్ నేను ఇంటెల్ దగ్గర నుంచి కొన్నాను. ఒక్కొక్క చిప్ $10 చెప్పు. ఈ $10 ఇంటెల్ నుంచి డిసైడ్ చేయడానికి గ్లోబల్ టెండర్ ఫ్లోట్ చేశాను, ఇదిగో టర్మ్స్ అండ్ కండిషన్స్ చెప్తే క్లారిఫై అయిపోయిందిగా. ఇప్పుడు ఈ ఎంటీ చిప్స్ వచ్చాయి. ఈ ఎంటీ చిప్స్ మీద నువ్వు ప్రోగ్రామ్ రాయాలి, అంతేనా? ఇప్పుడు మనకి 60 40 తెలియదు, మళ్ళీ రాస్తున్నాయి ఇక్కడ. 60 40 lakhs $1 బిలియన్ క్వశ్చన్. ఎవడు చెప్పాలి సమాధానం? ఎలక్షన్ కమిషన్ చెప్పాలి.
నెక్స్ట్ చిప్స్ 63 లక్షలు. 63 లక్షలు. ఎవరి దగ్గర కొన్నావు? ఎలక్షన్ కమిషనే చెప్పాలి. ఈసీఏ చెప్పాలి. ప్రోగ్రామ్స్ ఎవరితో రాయించావు? 63 లక్షల మీద కూడా రాయాలిగా. అంతేగా. ఎవరి చేత రాయించావు? ఈసీఏ చెప్పాలి. అవును. ఇది ఇండియాలో రాయించావా ఇంకెక్కడన్నా రాయించావా అది కూడా చెప్పాలిగా. ఈ ప్రోగ్రామ్స్ అనేటువంటిది ఇండియాలోనా అవుట్ సైడ్ ఇండియానా ఇది చెప్పాలి. ఎలక్షన్ కమిషన్ వాళ్ళు మీ ప్రోగ్రామ్స్ అన్ని ఇండియాలోనే రాయించాము అని చెప్పారు. అందుకని ఈ అవుట్ సైడ్ ఇండియా అనేటువంటిది లేదు, తీసేది. ఇండియాలోనే రాయించాను. ఇండియాలో ఎవరి చేత రాయించావు? ఏం రాయించావు? 2 ప్రధానమైనటువంటి కంపెనీల పేర్లు వస్తున్నాయి. ఒకటేమో మన హైదరాబాద్లో ఉన్నటువంటి ఈసీఐఎల్, ఇంకొకటేమో బిఈఎల్, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, బెంగళూరు. వీళ్ళ చేత రాయించామండి అని చెప్తున్నారు. ఈ ఓటింగ్ మిషన్స్ కూడాను వీళ్ళ చేతనే చేయించామండి అని చెప్తున్నారు. వాడికి పర్చేజ్ ఆర్డర్ ఇచ్చింటావుగా. అంతేగా. పర్చేజ్ ఆర్డరు, నెంబరు, సోన్సో, డేటెడ్ సోన్సో చెప్పు, తెలిసిపోయింది ఎవరు. ఎందుకు భయపడుతున్నారు మీరు? ప్రోగ్రామ్స్ కూడాను ఇండియాలోనే రాయించామని చెప్తున్నారు. ఎవరి చేత రాయించారో చెప్పు. సే ఫర్ ఎగ్జాంపుల్ బిఈఎల్ వాళ్ళ చేత రాయించావయ్యా. బిఈఎల్ వీళ్ళే రాశారు ప్రోగ్రామ్స్ అనుకుందాం. వీళ్ళలో ఎవరో టీమ్ ఆఫ్ ఇంజనీర్స్ సైంటిస్ట్లుగా రాస్తారు. నువ్వు వాళ్ళ పేరు చెప్పాల్సిన పనిలా. వాళ్ళ పేర్లు కానీ చెప్పినట్టయితే జరగకూడదు తర్వాత కొంపలు పోతాయి. వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీలో చాలా ఇబ్బంది. అందుకని వాళ్ళ పేర్లు కూడా చెప్పదు. ఏ టీమ్ ఆఫ్ ఇంజనీర్స్ ఫ్రమ్ బిఈఎల్ హ్యాస్ రిటర్న్ దీస్ ప్రోగ్రామ్స్ రాశారు. సో విదేశాలతోటి సంబంధము లేదు. టీమ్ ఆఫ్ 10 పీపుల్ రాశారు అని చెప్పు. రాసినప్పుడు నువ్వు చెప్పాల్సింది ఏంటంటే ఏ టైప్ ఆఫ్ చిప్ను వాడావు నువ్వు. లాజిక్ చిప్ వాడావా? అప్లికేషన్ స్పెసిఫిక్ ఇంటిగ్రేటెడ్ చిప్ వాడావా? సిస్టమ్ ఆన్ చిప్ వాడావా? ఏ టైప్ ఆఫ్ చిప్ వాడావో చెప్పు. క్లారిఫై అయిపోయిందిగా. అంతేగా. ప్రోగ్రామ్ ఎట్లా రాసావు నువ్వు ఒకసారి డెమాన్స్ట్రేట్ చేసి చూపించు, క్లారిఫై అయిపోతుంది. మరి ఎలక్షన్ కమిషన్ ఎందుకు చేయడం లేదు? సంథింగ్ హ్యాస్ గాన్ రాంగ్ సమ్వేర్. ఓకే. మరి ఇప్పుడు యాక్చువల్గా ఏమి చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది? ఏమండి నాగార్జున రెడ్డి గారు ఇంత షేడ్ చెప్పారు, మీరు రామ్ అన్నారు, ర్యామ్ అన్నారు, ఎరేజబుల్ రామ్ అన్నారు, అప్లికేషన్ స్పెసిఫిక్ ఇంటిగ్రేట్ చిప్ అన్నారు, సిస్టమ్ ఆన్ చిప్ అన్నారు, లాజిక్ చిప్ అన్నారు. ఈ లాజిక్ చిప్ అనేది 1960లో వచ్చిందన్నారు. ప్రోగ్రామ్స్ అన్ని కూడా బైనరీ సిస్టమ్ అంటారు. బైనరీ సిస్టమ్ అంటే ఏందిరా బాబు అంటే 2 to the power of x అంటున్నారు మీరు. కంప్యూటర్కి తెలిసిందల్లా 0 and 1 మాత్రమే, ఇంకేమి తెలియదు అంటున్నారు. ఈ పాడు పచ్చిపదులు పెండా కూడా మాకు ఎందుకు సార్? ఇవన్నీ మాకు వద్దు. కానీ అసలు ఏం జరిగిందో చెప్పండి. ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగిందో చెప్పండి సార్. దేశం సంగతి మాకు ఎందుకు అనే కదా నార్మల్గా అడుగుతారు. 175 కాన్స్టిట్యున్సీస్, 25 ఎంపీ కాన్స్టిట్యున్సీస్, అంతేగా. అదేనండి నాగార్జున రెడ్డి గారు, మీరు ఆంధ్రప్రదేశ్ జనాభా ఏంది, తీర ప్రాంతం ఏంది, ఈసీ ఏంది, ఎలక్షన్ కమిషన్ ఏంది, షిప్పూర్ ఏంది, పాడేది, పచ్చిపడతాయండి, పెండాపూడి ఏంది, 175, 25, 2x, 0, 1 ఇన్ని చెప్పారు కదండి. ఎందుకండి మాకు ఇవన్నీ కూడాను? అసలు ఏం జరిగిందో చెప్పండి సార్. మాకైతే మటుకు ఈవీఎంలో గోల్మాల్ జరిగిందని అనుమానం ఉంది. ఈ గోల్మాల్ ఎలా జరిగి ఉంటుందో మీరు ఏదైనా కాస్త చెప్పండి సార్ అని కనుక మీరు కనుక అడిగితే, నేనేమి అంత పెద్ద ఎక్స్పర్ట్ని కాదు, కానీ మేము సిఏ చదువుకునేటప్పుడు సిస్టమ్స్ అనాలిసిస్ అండ్ డేటా ప్రాసెసింగ్ అని ఒక సబ్జెక్ట్ ఉండేదండి. సిస్టమ్స్ అనాలిసిస్ డేటా ప్రాసెసింగ్, ఎస్ఏడిపి అంటారు. నాకు చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. ఇందులో బిట్, బైట్, రాము, ర్యాము, చిప్పులు, హార్డ్వేరు, సాఫ్ట్వేరు, ఎంబెడెడ్ సిస్టమ్స్, ఫ్లో చార్ట్స్, ట్రూత్ టేబుల్స్, ఇవన్నీ కాదన్నట్టు వీటితో పాటు మనకి క్రిటికల్ పాత్ మెథడ్ అని ఒక సిస్టము, అలాగే ప్రోగ్రామ్ ఇవాల్యుయేషన్ అండ్ రివ్యూ టెక్నిక్స్ అనేటువంటిది ఒక ఆపరేషన్స్ రీసెర్చ్ ప్రోగ్రామ్, ఇవన్నీ కూడా ఉండేవి. అప్పుడు మేము ఈ బిట్టు బయట సంగతి సమాచారం నేర్చుకున్నాం. కానీ దానికంటే ముందు నేను బీకామ్ చదువుతున్నప్పుడు ప్రజలకు కూడా తెలియాలి కాబట్టి చెప్తున్నాను. ఖైరతాబాద్లో ఉండి నాంపల్లి వరకు పోయి, నాంపల్లిలో ఐ థింక్ 136 అనుకుంటాను బస్సు, అది ఎక్కి తారనాకలో దిగి, ఇప్పుడు మనకి ఐఐసిటీ అంటారు కదా, అప్పుడు దాన్ని రీజనల్ రీసెర్చ్ ల్యాబొరేటరీస్ అంటారు. దాన్ని రీజనల్ రీసెర్చ్ ల్యాబొరేటరీస్ అంటారు. రీజనల్ రీసెర్చ్ ల్యాబొరేటరీస్ అంటారు. అక్కడికి వెళ్ళేవాడిని. రష్యా వాళ్ళు ఇచ్చినటువంటి 3rd జనరేషన్ కంప్యూటర్స్ ఉండేవాడు.
ఇప్పుడు మన పెన్ డ్రైవ్లు కాదు అసలు. ఆ కంప్యూటర్ ముందు 10 నిమిషాలు కూర్చున్నా నేను కళ్ళు పోతాయి, బయటకు వస్తే కళ్ళు కనపడవు. గ్రీన్ కలర్ స్క్రీన్స్, సంగతి సమాచారం, పెద్ద పెద్ద స్పూల్స్ ఉండేవి. ఇఫ్ ఐ రిమెంబర్ కరెక్ట్లీ, నాకు అవుట్ ఆఫ్ మై ఓన్ ఇంట్రెస్ట్ వేరే ఇంకొక ఆయన రిఫర్ చేస్తే ఆయన ద్వారా నేను వెళ్ళాను. పేరు మోహన్ రెడ్డి అనుకుంటాను, ఐ డోంట్ నో స్టిల్ వెదర్ ఈజ్ అలైవ్ ఆర్ నాట్, ఐఎమ్ నాట్ షూర్, ఎందుకు నాకు కూడా కాంటాక్ట్ లేదు. ఫస్ట్ నేను కంప్యూటర్ని చూసింది అక్కడ. ఓకే, 1995-96లో ఫస్ట్ టైం ల్యాప్టాప్ చూశాను. ఆ రోజుల్లో అది 2.5 లక్షలు 3 లక్షలు అంట. నా క్లయింట్ ఒక ఆయన చూపిస్తే చూసాను. ఓకే, ఇప్పుడు మనకి 25,000కి ల్యాప్టాప్ వస్తుంది అనుకో, దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. సరే, టెక్నాలజీ అయితే మారిపోతుంటుంది కదా. నోకియా వాడు ఫస్ట్ సెల్ ఫోన్ తీసినప్పుడు ఎట్టా ఉండేది, ఇప్పుడు ఎట్టా ఉన్నాయి మనం చూస్తాను. 6 నెలలకు ఒకసారి మారిపోతానంట. అట్లాంటప్పుడు లాజిక్ చిప్ అనేటువంటిది 1960sలోది. ఇప్పుడు మనం ఉన్నది 2024. మరి అప్పటికిప్పటికి టెక్నాలజీ అంత మారలేదు. అంతే కదా. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ నువ్వు ట్యాంపర్ చేయలేవా? చేయొచ్చు. ఓకే, అది ఇంటర్నెట్ కనెక్టెడ్ కాదు కాబట్టి ట్యాంపర్ చేయాలి. ఈ కంట్రోలింగ్ యూనిట్ అనేది ఇంటర్నెట్ కనెక్టెడ్ కాదు, వైరస్లు రావు. ఇంటర్నెట్ కనెక్ట్ కనుక చేస్తే దాంట్లో నుంచి దిక్కుమాలిన వైరస్లు వచ్చి పాడైపోతాయి. M32 ఒక దిక్కుమాలిన వైరస్ ఉంది, మొత్తం సిస్టమ్ కొలాప్స్ చేసేస్తుంది. ఓకే, బోత్ రామ్ అండ్ ర్యామ్ రెండు పాడైపోతాయి, ఆపరేటింగ్ సిస్టమ్ సంకనైపోతాయి. సరే, ప్రతిదానికి కూడాను సమస్య ఉంటుంది, సమస్యకు పరిష్కారం ఉంటుంది కదా. ఇప్పుడు మనకి క్విక్ హీల్ లాంటిది యాంటీవైరస్లు కూడా వేసుకుంటుంటాం కదా. వీలైనంత వరకు మనమే జాగ్రత్తగా ఉంటాం. మనకే ప్రాంప్ట్ ఇస్తుంది అది, వీడు నీకు సంబంధించిన క్లయింట్ కాదు, దీనికి ఏదో వైరస్ అటాచ్ అయింది, డౌన్లోడ్ చేయకుండా మనకు మెసేజ్ ఇస్తుంది కాబట్టి ఇమీడియట్గా డిలీట్ చేస్తాం ఇప్పుడు వచ్చిన టెక్నాలజీలో. అదేవిధంగా ఇప్పుడు ఈ రామ్ అండ్ ర్యామ్లో కూడా చెప్పేద్దాం దీన్ని. ఈ రామ్ అనేటువంటిది ఏదైతే ఉందో, రీడ్ ఓన్లీ మెమరీ. ఈ రీడ్ ఓన్లీ మెమరీలో ఒకసారి నువ్వు చిప్లో ప్రోగ్రామ్ రాసి అందులో కనుక ఇన్సర్ట్ చేస్తే ఇక నువ్వు దాన్ని ఏమీ చేయలేదు అనేటువంటిది ఒకప్పటి మాట. బట్ ఇప్పుడు చేయొచ్చు. మరి అందులో ఏమైనా చేశారేమో. ఓకే, మిషన్లు ఇండియాలోనే తయారు చేశారంటున్నారు, ప్రోగ్రామ్స్ ఇండియాలోనే రాశారంటున్నారు. ఆ రాసింది కూడాను BALలో రాశారా, ECIలో రాశారా అనేది ఈసీ వాడు చెప్పడం లేదు, వాడు చెప్పాలి. మేము భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఏ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ అండర్ ది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్లో ఉండేటువంటి ఒక టీం చేత రాయించాము అని కనుక చెప్తే క్లారిఫైడ్. అప్పుడు నేను ఏమడుగుతాను, దీంట్లో ఉన్న సోర్స్ కోడ్ ఏది అని అడుగుతా. సోర్స్ కోడ్ అంటాను దాన్ని. ఈ సోర్స్ కోడ్ ఏంటి అని అడుగుతాను, చూపించండి, క్లారిఫై అయిపోయింది కదా. సోర్స్ కోడ్ ఏంటిది, ఇది రీడ్ ఓన్లీ మెమరీ కదా. సోర్స్ కోడ్ చూపించండి, ఎట్లా రాసేవని చూపించి నాకు క్లారిఫై అయిపోతుంది. ఇంటర్నెట్ ద్వారా చేయలేవు, బ్లూటూత్ ద్వారా చేయలేవు, రేడియో వేవ్స్ ద్వారా చేయలేవు, శాటిలైట్ మొబైల్ కమ్యూనికేషన్ ఉపయోగించేమైనా చేయగలవా అంటే పాసిబిలిటీ ఉంది. ఓకే, వీటన్నిటికంటే బెస్ట్ థింగ్ ఏంటంటే ఈ రీడ్ ఓన్లీ మెమరీలో నువ్వు ప్రోగ్రామ్ రాసేటప్పుడు నువ్వు ఏ రకంగా కావాలంటే ఆ రకంగా ప్రోగ్రామ్ రాసుకోవచ్చుగా. అవునా? ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ ప్రోగ్రామ్ని రీడ్ ఓన్లీ మెమరీలో ఉంచాను. ఈ రీడ్ ఓన్లీ మెమరీలో నేను వేసిన ఓటుకు సంబంధించింది ఉంటుంది, ప్రోగ్రామ్స్ ఉండొచ్చా ఉండకూడదా? ఓకే, నార్మల్గా ఏంటంటే ప్రోగ్రామ్సే ఉంటాయి. కానీ ఈచ్ అండ్ ఎవరి బూత్లో ఎన్ని ఉంటాయి? 800, 900, 1000, 1200, 1300, మ్యాక్సిమం 1500 కంటే ఎక్కువ ఉండవు కదా. ఆ 1500 ఓటు వేసిన డేటాని రామ్లోనే ఉంచేయచ్చు. ఓకే, దానికోసం అని చెప్పి ఈ రామ్లో ఉన్నటువంటి డేటాని మళ్ళీ నువ్వు తీసుకెళ్ళి ర్యామ్లో పెట్టాల్సిన పని లేదు, అవసరం లేదు. అంతే కదా. ఇవాళ రేపు వచ్చే రామ్స్ అన్ని కూడాను ఈవెన్ 2 GB ఉంటున్నాయి, 2 కానీ 4 కానీ 8 కానీ ఈవెన్ 16 GB కూడా ఉంటున్నాయి. దిస్ ఈజ్ మోర్ దాన్ సఫిషియెంట్. ఆ ప్రోగ్రామ్కి వేసినటువంటి ఓటుకు సంబంధించిన డేటాని రికార్డ్ చేయడానికి ఈ ROM ఒకటే సరిపోద్ది, ర్యామ్ అక్కర్లేదు. ఓకే, ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఇది కూడా క్లారిఫై చేయాలి. ప్రోగ్రామ్స్ మాత్రమే ఉన్నాయా, డేటా కూడా ఉందా? అడిషనల్గా నువ్వు రీడ్ ఓన్లీ మెమరీ, ర్యాండమ్ యాక్సెస్ మెమరీ కూడా ఉపయోగించావా లేదా చెప్పాలి. ఓకే, ఇవన్నీ కనుక ఒకసారి క్లారిఫై అయిపోతే దాని తర్వాత ఓటింగ్ ప్యాటర్న్కి వద్దాం మనం. ఓకే, ఎప్పుడైతే నువ్వు రీడ్ ఓన్లీ మెమరీని ఎరేజ్ చేసి మళ్ళీ ప్రోగ్రామ్ రీరైట్ చేయవచ్చు అని నేను చెప్తున్నాను, బికాస్ ఆఫ్ ద సిస్టమ్ ఆన్ చిప్, నువ్వేమైనా చేయొచ్చు. ఓకే, ఆడెవడో కోన్కిస్కావాడు XYZ ఎవడో రాసిచ్చాడండి ప్రోగ్రాము, రీడ్ ఓన్లీ మెమరీ మీదనే రాసిచ్చాడు.
ఆ చిప్పులు నా దగ్గరకు వచ్చినాయి, నాకు కావాల్సిన విధంగా నేను దాని ప్రోగ్రామ్ రాసుకోవచ్చు, ఎరేజ్ చేసి రాసుకుంటాను నేను. ఆ చిప్పులు ఇస్తాను, ఆ ప్రోగ్రామ్ ఎట్టుందో అట్నే పనిచేస్తుంది. ఓకే. మరి ఇప్పుడు ఏమి జరిగి ఉండవచ్చు? ఏదైనా జరగవచ్చు. ఎలాన్ మాస్క్ చెప్పాడని కాదు, జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఏదో స్టేట్మెంట్ ఇచ్చాడని కాదు. 2019లో చంద్రబాబు నాయుడు గారే ఈవీఎంలు అనేటువంటిది మ్యానిపులేట్ చేశారని ఆయనే అన్నాడు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు అనకూడదు, నేను ఎందుకు అనకూడదు? అప్పటికి ఇప్పుడు టెక్నాలజీలో చాలా తేడా వచ్చిందిగా. ఎట్లా చేసి ఉండవచ్చు అంటే, ఇమేజ్ ఉందా? అవును, ఇమేజ్ అంటే ఏ గుర్తుకేస్తున్నావు ఇమేజ్. అక్కడ మనకి ప్యాడ్లో ఏముంటుందంటే సీరియల్ నెంబర్ ఉంటుంది, నేమ్ ఉంటుంది, ఇమేజ్ ఉంటుంది. అవునా? ఇది సీరియల్ నెంబర్, ఇది నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, ఇది ఇమేజ్. గుర్తు గుర్తు అనే రాస్తా జనాలు అర్థం కావడానికి. ఇంగ్లీష్లో రాజీ తెలుగు రాయడం మర్చిపోయాము, ఐఎమ్ సారీ. ఈ మూడేగా ఉన్నాయి. అంతే సార్. నేను ఇక్కడ ప్రోగ్రాంలో ఏం రాశానంటే, ఇక్కడ నీకు గుర్తుంది కదా, కంప్యూటర్ అంతా కూడా జీరోస్ అండ్ వన్సే వస్తేనే నా ఆన్సర్నే ఉంటుంది. నాకు కంప్యూటర్కి మధ్య కాన్వర్జేషన్ జరుగుతుంది ఈ ఇమేజ్లో అనుకుందాం, నువ్వు నేను. నేనేం చెప్తున్నానంటే, ఈ ర్యామ్లో ఉండేటువంటి దానికి ఇక్కడ నీకు ఫ్యాన్ గుర్తు కనపడిందా? కనపడింది. నెక్స్ట్ ఏం చేయాలి? దీని కింద ఏం గుర్తు కనపడింది? సైకిల్ గుర్తు కనపడింది. ఈ సైకిల్ గుర్తుని తీసుకెళ్ళి ఇక్కడ పెట్టి, అదే ప్రోగ్రామ్. ఓకే. దీన్నే మార్ఫింగ్ అంటారు. ఆ మార్ఫింగ్కి సంబంధించిన ప్రోగ్రామ్ అనేది దీనిలో రాయొచ్చు. కానీ నేను ఫ్యాన్కి వేస్తా, కానీ సైకిల్కి ఓటు పడుతుంది అంతే. ఓకే. అవునా? నువ్వు అక్కడ నొక్కింది ఫ్యాన్కే, కానీ ఆ నొక్కినటువంటి దాన్ని రికగ్నైజ్ చేసేటువంటిది ఎక్కడుందంటే కంట్రోల్ యూనిట్లో ఉంది. అది ర్యామ్లో ఉంది, రీడ్ ఓన్లీ మెమరీలో ఉంది. అందులో నేను ఏం రాశాను? ఎక్కడైతే నీకు ఫ్యాన్ కనపడిందో అక్కడ సైకిల్ పెట్టు అని మార్ఫింగ్ చేశా. మార్ఫింగ్ ఈజ్ పాసిబుల్. నువ్వు ఉన్నావా, యాజ్ ఇట్ ఈజ్ ఉన్నావు, నీ తలకాయని తీసుకెళ్ళి మోడీ తలకాయని పెట్టొచ్చా? అదేగా మార్ఫింగ్ అంటే. ద సేమ్ థింగ్ హ్యాపెన్స్ హియర్ ఆల్సో. సరే, ఇప్పుడు ప్రజలకు ఒక డౌట్ రావచ్చు, ఏమండి ఇది లేదు ఇది లేదు కానీ ఫ్యాన్ గుర్తుకు ఓటు పడింది. కంప్యూటర్ ఏమడుతుందంటే, ఏమంటే మీరు చెప్పిన సైకిల్ గుర్తు లేదండి అంటది. ఇంకా ఏమేమి గుర్తులు కనపడుతున్నాయని చెప్పి నేను అడుగుతున్నా. ఏమంటే నాకు పుష్పం గుర్తు కనపడిందండి, మల్లెపూ గుర్తు కనపడిందండి అని చెప్పింది అనుకో, ఇండికేట్ చేస్తుంది అది. దీన్ని తీసుకెళ్ళి దాని మీద పెట్టమా అంట నేను. ఏమంటే నాకు సైకిల్ కనపడలేదు, పుష్పం గుర్తు కనపడలేదు, గ్లాస్ కనపడుతుందా? కనపడుతుందండి. రైట్ 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 రైట్, ఈ గ్లాస్ తీసుకెళ్ళి దాని మీద పెట్టు. ఇంకా అయిపోయింది, ఇంకేముంది. ఎన్నిసార్లు చేయమంటారు ఇట్లా? నువ్వు చేస్తూ పో. అంటే కంప్యూటర్ దగ్గర కుదరదు. ఎన్నిసార్లు చేయాలి, ఎంతసేపు చేయాలనేది నువ్వు కంప్యూటర్కి చెప్పాలి. కంప్యూటర్ నువ్వు చెప్పినట్టు చేస్తుంది. నేనేం చేశానంటే, ఇదిగో 40% వైఎస్ఆర్సీపీ వాళ్ళకి వేయమ్మా, ఫ్యాన్కి వేయమ్మా, 50% అనేటువంటిది సైకిల్కి వేయమ్మా, ఒక 3% అనేటువంటిది పుష్పానికి వేయమ్మా, ఒక 5-6% అనేటువంటిది గ్లాసుకి వేయమ్మా. మొత్తం ఎంత అయింది? 99 అయిపోయిందా? ఈ 1% నోటాకి వేయమ్మా. నోటాకి కూడా వేయచ్చా? అంటే ఇక్కడ నువ్వు ఫ్యాన్కి వేసినా సరే నీకు సైకిల్ కనపడలేదు, ఇక్కడ పుష్పం కనపడలేదు, ఇక్కడ గ్లాస్ కనపడలేదు, నోటాకి వెళ్ళిపో. అదే నేను ప్రోగ్రామ్ రాసింది. అదేనా ఇందాక 3,90,000 నోటా? 3,90,000 ఓటు అనే నోటాకి వచ్చింది. అదేంటి సిస్టమ్ ఎత్తుతుంది. ఇదంతా ఎంతసేపులో జరుగుతుంది తెలిసిన? మనం మాట్లాడుకున్నంత సేపు ఉండదు. మిలియన్త్ ఆఫ్ ఎ సెకండ్, నానో సెకండ్స్ అంటారు వాటిని. చెక్ 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 అవుతుంది. ఏం లేదు, ఎలక్ట్రిక్ పల్సెస్ అనేటువంటిది ఆఫ్ ఆను ఆఫ్ ఆను ఆఫ్ ఆను, ఇంతే. కంప్యూటర్ అంతకంటే ఏమడవు. మనం మాట్లాడుకోవడానికి కనపడుతుంది, కానీ కంప్యూటర్లో ఇదంతా జరగడానికి 1 సెకండ్లో 100 వంతు కూడా పడదు. సెకండ్లో నానో సెకండ్స్ అంటారు వాటిని. టకటకటగా ఎతుకుతుంది. ఫస్ట్ ఓటేశాడు, బూత్లోకి వచ్చి ఫస్ట్ ఓటేశాడు, వాడు పాపం ఫ్యాన్ గుర్తుకే వేసాడు, కానీ అక్కడ ప్రోగ్రాంలో ఏమి రాస్తుంది? నువ్వు ఆగో, గుర్తులు ఏమన్నా ఎత్తుకో. సైకిల్ కనపడిందా? కనపడిందండి, తీసుకెళ్ళాడు. రెండో వాడు వచ్చాడు, వేరే కాన్స్టిట్యున్సీ తీసుకో. రెండో వాడు వచ్చాడు, వాడు కూడాను ఫ్యాన్ గుర్తుకే వేసాడు. ప్రోగ్రాంలో ఏమి రాశాను నేను? వెదర్ యు ఆర్ ఏబుల్ టు ఐడెంటిఫై సైకిల్,
నో. ఫ్లవర్, ఎస్, యు మార్క్ దిస్ ఫ్లవర్ టు ద సైకిల్. అయిపోయింది, అదే ప్రోగ్రామ్. ఓకే, చెప్పడానికి ఈజీగానే ఉంటుంది, రాయడం చాలా కష్టము, మామూలు వాళ్ళు రాయలేరు దీన్ని. ప్రోగ్రామర్స్ లో కూడాను హ్యాకర్స్ అని ఉంటారు ఒకళ్ళు, HAC అని పెడుతున్నా. ఈ హ్యాకర్స్ అనేటువంటి వాళ్ళు ఎంత డేంజరస్ ఫెలోస్ అంటే ఏమైనా చేయగలరు డబ్బులు ఇస్తే. ఓకే, వాళ్ళకి మాఫియా గ్యాంగులతోటి టైఅప్ ఉంటుంది, వాళ్ళకి రాజకీయ నాయకులతోటి టైఅప్ ఉంటుంది. ఈ హ్యాకర్స్ లో కూడాను ఎథికల్ హ్యాకర్స్ అని ఉంటారు, ఓకే, క్రిమినల్ హ్యాకర్స్ అని ఉంటారు. ఓకే, మన ఇండియాలో ఈ క్రిమినల్ హ్యాకర్స్ లేరా అంటే మనకి టెలిఫోన్ నెంబర్స్ ఉంటాయి చూసావా, అవును, +120 +124 గుర్తున్నాయా? అవును, ఇవన్నీ కూడా ఇన్ అండ్ అరౌండ్ ఢిల్లీలో ఉంటాయి. అవును, ఓకే, అక్కడ ఈ క్రిమినల్ హ్యాకర్స్ ఎక్కువ మంది ఉంటారు. ఓకే, మన డెబిట్ కార్డ్స్ లోంచి క్రెడిట్ కార్డ్స్ లోంచి డబ్బులు వేసేది వీళ్ళే. ఆ ప్రోగ్రామ్ రాసేది ఈ క్రిమినల్ హ్యాకర్సే. ఎక్కువ న్యూఢిల్లీ, నోయిడా ఈ ప్రాంతాల నుంచే ఎక్కువ కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి. ఈ ఎథికల్ హ్యాకర్స్ అనేటువంటి వాళ్ళని ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు, సెంట్రల్ ఎక్సైజ్ వాళ్ళు, కస్టమ్స్ వాళ్ళు అందరూ ఉపయోగించుకుంటారు. దానికి సంబంధించినటువంటి ఫారెన్సిక్ అకౌంటింగ్, ఫ్రాడ్ ప్రివెన్షన్ అనే కోర్సు నేను కూడా చేశాను. ఐఎమ్ ఆల్సో సర్టిఫైడ్. సో ఐఎమ్ ఎథికల్ హ్యాకర్, నాట్ ఏ క్రిమినల్. నీతిగా, నిజాయితీగా, పద్ధతిగా చేసేటువంటి వాళ్ళని ఎథికల్ హ్యాకర్స్ అంటారు. ఓకే, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ రైడ్ చేసినప్పుడు చాలా మంది కంపెనీస్ వాళ్ళు ఏం చేస్తారంటే, అమ్మో మన విషయం అంతా తెలిసిపోతుంది కదా, నా కంప్యూటర్ తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకోవడము, ఫామ్ హౌస్లో పెట్టడమో చేస్తారు. అయినా కానీ లాభం లేదు. ఆ కంప్యూటర్స్ కన్నా వాడికి ఏంటంటే, నా పాస్వర్డ్ ఉంది కదా చెప్పండి అంటారు. ఎవరిని దగ్గర రానిరు కదా, పాస్వర్డ్ని బ్రేక్ చేస్తారు. డేటాని నేను డిలీట్ చేశానని అనుకుంటాడు, డేటా డిలీట్ కాదు, డేటా వెనకుంటుంది, ఆ డేటా వెనకని రిట్రైవ్ చేస్తారు. దాన్నే ఎథికల్ హ్యాకర్స్ వాళ్ళు చేస్తారు. ఓకే, ఇప్పుడు ఈ రకమైనటువంటి దిక్కుమాలిన ప్రోగ్రామ్స్ రీడ్ ఓన్లీ మెమరీలో కనుక రాస్తే ఈ పని చేసేది ఎవరైంది? వీళ్ళు క్రిమినల్ హ్యాకర్స్. చాలా హైలీ ఎక్స్పర్ట్ పీపుల్ అన్నమాట. వాళ్ళు డబ్బుల కోసమో చేయొచ్చు, దేనికోసమో చేయొచ్చు. జనరల్గా క్రిమినల్ హ్యాకర్స్ అందరూ డబ్బుల కోసంగా చేస్తారు, దేనికోసం అయితే కాదుగా. అంతేగా. మరి వీళ్ళు ఎక్కడ ఉంటారు? అందుకనే కావాలి క్రిమినల్స్. ప్రపంచంలో అన్ని దేశాల్లోనే ఉన్నారు. కానీ ఈ హ్యాకర్స్లో బాగా ఎక్స్పర్ట్స్ మనకు ఎక్కడ దొరుకుతారు అంటే జర్మనీలో, ఇటలీలో, యాజ్ వెల్ యాజ్ ఇజ్రాయిల్లో, అమెరికాలో కూడా హ్యాకర్స్ ఉంటారు. కానీ వాళ్ళకి మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఆర్ ఎథికల్ హ్యాకర్. ఈ రీడ్ ఓన్లీ మెమరీ మీద ఒకసారి ప్రోగ్రామ్ రాస్తే చెరిపి వేయలేరు అనేటువంటిది ఒకప్పటి మాట, ఇప్పుడు చెరిపి వేయవచ్చు. అనేటువంటిది భారతదేశంలో దొరకవు, విదేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకున్నారు. ప్రోగ్రామ్ రాసేటువంటిది ఇండియాలోనే రాయించామన్నారు కాబట్టి అది ఎవరి చేత రాయించారనేది ఎలక్షన్ కమిషన్ వాళ్ళు చెప్పాలి. దాని సోర్స్ కోడ్ ఏదైనా బయట పెడితే తెలిసిపోతుంది. అంతే. సో ఇప్పుడు ఫైనల్గా మీరు ఎట్లా ఈ ఈవీఎంని చేయొచ్చు, దాంట్లో ప్రోగ్రామ్స్ ఎలా రాయొచ్చు, దాంట్లో ఎటువంటి పరికరాలు ఉంటాయి, ర్యామ్ ఏంది, సో ఇవన్నీ బాగున్నాయి. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నది బాంబే, మహారాష్ట్రకి సంబంధించి చూసుకుంటే అక్కడ బాంబేలో ఒక ఎమ్మెల్యేకి సంబంధించి ఫోన్తో ఆపరేట్ చేశారు అనేటువంటిది ఒకటి బయటికి రావడం కావచ్చు. దీనికి ప్రపంచ దిగ్గజం అయినటువంటి ఎలన్ మాస్క్ గారు ఆయన ఒక ట్వీట్ పెట్టడం కావచ్చు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు దానికి ఒక కొనసాగింపుగా ఆయన ఒక ట్వీట్ పెట్టడం కావచ్చు. రాజ్యాంగాన్ని కాపాడాలి, అది నిజాయితీగా ఉండాలి, అందరికీ కనిపించేదిలా ఉండాలి, అందరికీ అర్థమయ్యేదిలా ఉండాలి అని ఆయన పెట్టినటువంటి ట్వీట్. ఇవన్నీ వీటన్నిటికీ సమాధానం ఎవరు చెప్పాలంటే ఎలక్షన్ కమిషన్ వాళ్ళే చెప్పాలి. 60 లక్షల మిషన్లు కొన్నాము, ఇదిగో పర్చేజ్ ఆర్డర్, ఇదిగో సేల్ బిల్లు, ఇదిగో అమౌంట్ పే చేసింది. 40 లక్షలు కాదు, మేము 60 లక్షలే కొన్నాము, లేదు 40 లక్షలే కొన్నాము చెప్పండి. ప్రోగ్రామ్స్ అనేటువంటిది ఇండియాలోనే రాశారు, ఇన్ని మిలియన్ చిప్స్ కొన్నాము, ఇన్ని మిలియన్స్ డబ్బాలు కొన్నాము, ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్ చేత మేము ప్రోగ్రామ్స్ రాయించాము. దాన్ని టెక్నికల్ కమిటీ వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేశారు. వాళ్ళందరినీ వాళ్ళకున్న టెక్నికల్ నాలెడ్జ్ని బట్టి వాళ్ళు ప్రోగ్రామ్ రాశారు, ఇదిగోండి సోర్స్ కూడా చెప్పు, అయిపోయింది. అయితే జనరల్గా ఇమేజ్ మార్ఫింగ్ అనేటువంటిది జరిగింది అని నాకు తెలిసిన పరిజ్ఞానాన్ని బట్టి నేను చెప్తున్నాను. ఎందుకంటే దిస్ ఇస్ వెరీ వెల్ పాసిబుల్. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి, నీ తలకాయ తీసేది మోడీ గారు తలకాయ మీ పెడుతున్నారా లేదా, నీకు మార్ఫింగ్ అంటున్నావా లేదా? అదే మార్ఫింగ్ ఇక్కడ రాసేది ఏదో ప్రోగ్రామ్ లో కంప్యూటర్ అది చెప్పినట్టే చేస్తుంది. జనరల్గా ఇలా చేయడానికి అన్నిటికీ అవకాశాలు ఉన్నాయి, కానీ ఇలా జరిగిందా లేదా అనేటువంటిది ఎలక్షన్ కమిషన్ చెప్పాలి. వస్తున్న కామెంట్లు చూస్తుంటే పరిస్థితిని బట్టి ఇవన్నీ మటుకు ఎందుకు రావాలి, ఇంత చేటు కామెంట్స్ వస్తున్నాయి. వచ్చినటువంటి రిజల్ట్స్ చూస్తే ప్రతి ఒక్కరికి సర్ప్రైజింగ్ గానే ఉంది, ఈవెన్ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి కూడా. అవునా? ఓకే, 175గా ఉన్నాయి నీకు, అంతేగా కాన్స్టిట్యున్సీస్. అవునా? ఈ 175 కాన్స్టిట్యున్సీస్ లో
10% ఆఫ్ ద కాన్స్టిట్యూషన్స్ అంటే అరౌండ్ 18 అనుకో, ర్యాండమ్లో డబ్బా తీసుకో, అన్ని కాన్స్టిట్యున్సీ పేర్లు రాసి చుట్టాలు చుట్టూ దాని లోపల ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు వయసున్న పిల్లోడు, 4-5 సంవత్సరాల వయసున్న పిల్లోడు, పార్టీ చూడండి ఎవరిని ఎక్కర్లేదు, అరే బాబు ఇందులో నుంచి 18 స్లిప్పులు తీయమని అడుగు, వాడు 18 తీశాడు, చూడు ఏమేమి వచ్చిందో చూడు, అందులో పొరపాటున కుప్పమే వచ్చిందనుకో అనుకుందాం, కుప్పంలో బ్యాలెట్ పేపర్ తోటి పోటీ చేయొచ్చు, తెలిసిపోతుంది నీకు. అట్లనే మంగళగిరిలో వచ్చిందనుకో చెయ్యి, జగన్మోహన్ రెడ్డి కాన్స్టిట్యున్సీ వచ్చిందనుకో చెయ్యి, పిఠాపురం చెయ్యి, మొత్తం 18 కాన్స్టిట్యున్సీస్లో చెయ్యి, ఫస్ట్ ఎమ్మెల్యేస్ చెయ్యి, రిజల్ట్ ఏంటో చూడు, అక్కడ వచ్చిన రిజల్ట్ ఇక్కడ వచ్చిన రిజల్ట్స్ కంపేర్ చేయి, నీకు ఈజీగా తెలిసిపోతుంది. దీని తర్వాత పార్లమెంట్కి వెళ్ళు. ఈ నెల రోజుల్లో ప్రజల్లో మెంటాలిటీ మారేది ఏమి ఉండదుగా, ఏమన్నా ఉంటుందా? అంతే కదా. ప్రజలేమో మేము ఓట్లు వేసాం బాబో అని చెప్తున్నారు, అక్కడ మిషన్ ఏమో కాదురా బాబో అంటుంది. ఎలక్షన్ కమిషన్ వాళ్ళు సమాధానం చెప్పాలి, వాళ్ళేమో క్విక్ కైకి కూడా కూర్చుంటారు. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? ఇది పద్ధతి నాకు తెలిసినంత వరకు. కానీ ఇది ఎవరు అడగాలి? నువ్వు నేను అడిగితే చెప్పు తీసుకొడతారు, జగన్మోహన్ రెడ్డి అడగాలి. మరి ఆయన అడుగుతాడా లేదా? ఆయన విజ్ఞతగా వదిలేద్దాం. అడగడం ఎక్కడ అడగాలి? మామూలుగా అడిగితే ఎవడుండో, రాష్ట్రపతి భవన్ న్యూఢిల్లీ. న్యూఢిల్లీ దగ్గరికి వెళ్ళి అడగాల? న్యూఢిల్లీలో రాష్ట్రపతి భవన్ ముందు రాష్ట్రపతి భవన్ దగ్గరికి వెళ్ళు. ఈ రాష్ట్రపతి భవన్ దగ్గరనే జగన్మోహన్ రెడ్డి వైఎస్జే రాష్ట్రపతి భవన్ ముందు వెళ్ళి కూర్చో. నిన్ను ఎవరు కాదనరు, నీకున్నటువంటి ప్రస్తుతానికి దేశవ్యాప్తంగా తెలుసు కాబట్టి. అక్కడ ఉండే సెక్యూరిటీ వాడు నిన్ను లోపలికి పోనీయడు, అక్కడే కూర్చో. నేషనల్ మీడియా అటెన్షన్ వస్తుంది, రీజనల్ మీడియా అటెన్షన్ వస్తుంది, చుట్టుపక్కల జనాలందరూ పోగొతారు, 1 గంటలోనే 10,000 మంది వస్తారు తప్పకుండా. నువ్వు చెప్పదలుచుకుంది ఏదో చెప్పు. లేదా వాళ్ళందరూ అడిగారు అనుకోండి, మీరు ఎందుకు చేస్తున్నారు నిరాహార దీక్ష ఎందుకు చేస్తున్నారని, నేను రాష్ట్రపతి గారికే చెప్తాను అని చెప్పు. ఆమె బయటకు వచ్చి నేను లోపలికి తీసుకుపోతుందా, ఆయన లోపలికి తీసుకురండి అని చెప్తుందా, ఏదైనా నీకు మంచిదే. ఏంటండి జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి మీ ప్రాబ్లం అంటే, నా ఆంధ్రప్రదేశ్లో ఈ విధంగా రిజల్ట్ వచ్చిందండి, నాకు అనుమానంగా ఉంది, ఏదో ప్రోగ్రామ్స్లో ఏదో మాయ చేసినట్టున్నారు, ఇక నాగార్జున రెడ్డి అని ఆయన చేయొచ్చు అని కూడా చెప్పాడండి, నా పేరు కూడా చెప్పు ఏం పర్లేదు. అంత కనుక ఆయన అడిగితే నన్ను ఎవరు పోలీసు వాళ్ళని అరెస్ట్ చేస్తారో, చేసి జైల్లో పెడతారో, పెట్టని నాకేం అభ్యంతరం లేదు. రాష్ట్రపతి గారి అంశం వచ్చింది కాబట్టి ఈవెన్ రాష్ట్రపతి గారు కూడా ఒక డౌట్ ఎక్స్ప్రెస్ చేశారు, జగన్మోహన్ రెడ్డి ఊడిపోవడం ఏంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అని. అవును ఆమె కూడా అన్నది. అవును, ఇంకా అలాంటప్పుడు నువ్వు వెళ్ళు. పత్రికా విలేకరులు అడిగారు అనుకో, మీరు చెప్పండి సార్ అని అడుగుతారు. ఇంకా అక్కడికి వీళ్ళందరూ కూడా వచ్చేస్తారు. ఎవరు? కపిల్ సిబాల్ వస్తాడు, లోత్రా వస్తాడు, ఇంకా మిగిలిన ఏంటి వాళ్ళు వస్తారు, అరుణ్ గోస్వామి వస్తాడు. సరే ఈ పాపం ఈనాడు పెద్ద అయినట్టు లేడు అనుకో, తీసి మన ఏవిఎన్ రాధాకృష్ణ అందరూ పోతారు కదా, ఏఎన్ఐ వాళ్ళు మీరేం చెప్పదలుచుకున్నారండి అంటే, రాష్ట్రపతి గారి ముందే చెప్తాం అని చెప్పు. రాష్ట్రపతి గారు లోపలికి రావా జగన్మోహన్ రెడ్డి, ఏంది నాకు కూడా కొంచెం ఇదిగానే ఉందిలే, ఏదో జరిగిందని మనం మాట్లాడుకుందాం రా, లోపలికి పిలిచింది అనుకోండి, మేడం మీరు నేను మాట్లాడుకోవడం ప్రపంచానికి కూడా తెలియాలి, భారతదేశ విశిష్టత ఏందో తెలియాలి, డెమోక్రసీ అంటే డెమోక్రాటిక్ సెటప్ అంటే ఎట్లుంటుందో తెలియాలి, ప్రపంచంలో ఎవరికి కూడాను మన మీద ఏలెత్తి చూపించేటువంటి అవకాశం ఇవ్వకూడదు మేడం, నా ఉద్దేశం ఇది. పత్రికా విలేకరులను కూడా పిలవండి, నేను మీకేం చెప్పదలుచుకున్నానో చెప్తాను, నేను చెప్పింది తప్పు అని అనుకుంటే నన్ను మీరు శిక్షించండి, లేదు కన్సిడర్ చేస్తానంటే చేయండి. కానీ డెమోక్రసీ నిలబడాలి, దేశం విచ్ఛిన్నం కాకూడదు, న్యాయం జరగాలి, ప్రజలకు ఓటు విలువ తెలియాలి, డెమోక్రసీ విలువ తెలియాలి. నిర్ణయం ఏదైనా చెప్పుద్రి, చూడు ఏం జరుగుతుందో. 16 నెలలు జైల్లో పెడితే తడవని మనిషివయ్యా నువ్వు, కాంగ్రెస్ తో విభేదించి బయటకు వచ్చిన మనిషివయ్యా నువ్వు, 67 వచ్చినప్పుడు కూడా నువ్వు లొంగలేదయ్యా నువ్వు, 150 వచ్చినప్పుడు ఎగిసి పడలేదయ్యా నువ్వు, ఇప్పుడు 11 వచ్చినంత మాత్రం నీరసపడాల్సిన పనిలా, ప్రజలు ఓట్లేసిన మాట వాస్తవం. వెళ్ళు అడుగు, నీతో పాటు రావడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాం. ఏం చేస్తారా పోలీసు వాడు కొడితే 4 దెబ్బలు కొడతారేమో, కొట్టని ఏదో కేసు పెట్టని, ఏం కేసులు పెడతారు? దొంగ 420 ది మోస్ట్ వర్స్ట్ కేసుగానే పెడితే ఏం పెడతా నీకు? ఐపీసీలో 302 అనే సెక్షన్ వచ్చింది, 302, 307 అని, ఈ మర్డర్కి సంబంధించినవి. దీనికైతే కేసు పెడతాడేమో, పెట్టని పెడతారేమో.
భారతదేశంలో డెమోక్రసీ అయితే నిలబడాలి. డెమోక్రటిక్ సెటప్ ఇస్ వెరీ గుడ్ డెమోక్రటిక్ సెటప్. విదేశాల్లో వాళ్ళు ఏదో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ వద్దన్నారని చెప్పి మనం వద్దనాల్సిన అవసరం లేదు. జరిగిన మిస్టేక్ రెక్టిఫై చేసుకుంటే పోతిగా 18 కాన్స్టిట్యున్సీస్ 10% 175లో బ్యాలెట్ పేపర్లో ఓటింగ్ పెట్టండి. అక్కడ వచ్చిన రిజల్ట్ చూడండి, ఇక్కడ వచ్చిన రిజల్ట్ చూడండి. ఇది ఒక పద్ధతి. రెండోది ఇది, ఐఎమ్ షూర్ జగన్మోహన్ రెడ్డి విల్ గోయింగ్ టు విన్ ద కేస్. అబ్సల్యూట్లీ ఇంపాసిబుల్ అబ్బా. నేను చాలా రకాలుగా ఆలోచించిన తర్వాత ఇన్ని రోజుల తర్వాత వచ్చాను. మార్ఫింగ్, ఇమేజ్ మార్ఫింగ్ పాసిబుల్. ఓకే, ఒక్కొక్క ఎంబసీకి ఒక్కొక్క రకమైన ఫోటోగ్రాఫ్ అడుగుతున్నాడు, తెలుసా నీకు? కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇలా అంటే 2019లో మరి మాకు 23 సీట్లు మేము పరిమితం అయిపోయాము, మరి ఆనాడు కూడా మీరు ఇలానే గెలిచారనేటువంటి క్వశ్చన్ కూడా రేజ్ అవుతుంది కదా సార్? అదే చెప్తాను, డెఫినెట్ గా రేజ్ అవుతుంది. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పాడు, ఇప్పుడు ఆయన దాన్ని రేపెట్టాడు. దాన్ని కంటిన్యూ చేసి ఆ రోజు గట్టిగా అడిగి ఉండాల్సింది మన చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు అడగలేదు? మోడీ గారితో కలిసి లేడు అప్పుడైనా. ఓకే, అందుకని చెప్పి అడగల. ఇప్పుడు మోడీ గారితో కలిసే ఉన్నావుగా, చెయ్యి. ఎవరిది తప్పో తేలిపోతుంది కదా. డెమోక్రసీ నిలబడాలి, దేశం అభివృద్ధి చెందాలి, ప్రజలందరూ సుఖంగా ఉండాలి. మిషన్ల మీద నువ్వు నమ్మకం కుదిరించాలి అంటే ఈ పని చేయాలి. మార్ఫింగ్ చేసా మనల్ని ఎవరు అడిగేవాళ్ళు అడిగేదాన్ని రేపు 2029లో చేస్తారు, 34లో చేస్తారు, 39లో చేస్తారు. ఇంకప్పుడు ఓటుకి విలువే ఉంటుంది. అసలు జనాలు ఓటు వేయడానికే రారు. మనం చేసినా కానీ ఉపయోగమే ఉంది. డెమోక్రసీ దెబ్బతింటలా, దేశం విచ్ఛిన్నం అయిపోదు, ప్రపంచం మనల్ని చూసి నవ్వదా? తప్పులు అనేటువంటి ఎవరైనా చేస్తారమ్మా. నువ్వు చేసిన తప్పులు రెక్టిఫై చేసుకో, ఒప్పుకో. ఎస్ ఐ డిడ్ ఇట్ అని, నేను ప్రోగ్రామ్ ఈ విధంగా రాయించాను, డెమోక్రసీని దెబ్బతీశాను, ఒప్పుకో. అంతటితోటి పోద్ది. గొప్ప మనిషి కింద లెక్క కడతారు నిన్ను. తప్పు తెలుసుకున్నాడు అంటారు, నీ మీద నమ్ముతారు. నువ్వు ఆ పని కనుక చేయలేదనుకో, టోటల్ సిస్టమ్ మీదనే అనుమానం వస్తుంది. ఎందుకబ్బా అనవసరంగా పోయి ఓట్లు ఏదో మన బతికేదో మనకు బతక, ఎవడు పిఎం అయితే ఏంది, ఎవడు సీఎం అయితే నీకు నాకు ఒరిగేది ఏముంది అనేటువంటి వ్యవస్థలకు పోతే కొన్నాళ్ళు పోయిన తర్వాత 1% ఆఫ్ ద పీపుల్ కూడా ఓటు వేయడానికి రాదు. ఓకే, అది మన దేశానికి అవసరమా? ఎలాన్ మాస్క్ చెప్పాడు అని చెప్పి నేను చెప్పడల్లా, నేను ఆల్రెడీ చెప్పాను నీకు. కొంతమంది విదేశీ శక్తులు భారతదేశాన్ని విచ్ఛిన్నం చేసి నాశనం చేయాలనేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. మనం జాగ్రత్తగా ఉండాలని కూడా చెప్తున్నాం. లెట్ us restore the democracy laws. ప్రతి మానవుడు కూడా ఏం కోరుకుంటాడా మ్యాన్? సేఫ్టీ, సెక్యూరిటీ, సవర్నిటీ, ఇంటిగ్రిటీ, డెవలప్మెంట్. ఈ ఐదేగా కోరుకుంటాడు. చేయను ఆ పని. ఎలక్షన్ కమిషన్ బయటకు వచ్చి చెప్పాలి, జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా చేయాలి. చేస్తాడా లేదా ఆయన విజ్ఞతకు వదిలేద్దాం. నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారు, ఓకే, చేస్తే ఇది ఓకే, రైట్. కానీ దీనికంటే ముందు చంద్రబాబు నాయుడు గారికి ప్రజలు మ్యాండేటరీ ఇచ్చారు. ఆయన ఆల్రెడీ ప్రమాణ స్వీకారం చేశారు, క్యాబినెట్ కూడా, మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఒక పిలిపోవచ్చు కదా, ప్రజలు ఇంతగా మమ్మల్ని ఆదరించి డిగ్నిఫైడ్ గా ఉంటది. నువ్వు చెప్పిన మాట కనుక నిజంగా చంద్రబాబు నాయుడు కనుక చేస్తే పాదాభివందనం చేయొచ్చు. దేశవ్యాప్తంగా కాదు, ఆంధ్రప్రదేశ్ లో కూడాను చాలా మందికి మేమేదో ఎలక్షన్ లో ఈ ప్రోగ్రాములు మాకు అనుకూలంగా రాయించుకొని మ్యానిపులేట్ చేసి గెలిచామని చెప్పి అనుమానం ఉంది కాబట్టి నేనే వాలంటరీగా ముందుకు వస్తున్నా. మీ ఇష్టం వచ్చిన కాన్స్టిట్యున్సీస్ చూస్ చేసుకోండి, బ్యాలెట్ పేపరే పెడదాం, ఏమవుతుందో చూద్దామని నిజంగానే కనుక చంద్రబాబు నాయుడు ఛాలెంజింగ్ కింద చేస్తే పని సులభం అవుతుంది, వ్యవహారం ఏందో తేలుతుంది. ఆయన కనుక ఈ ప్రోగ్రాంలో రాయించడము మ్యానిపులేట్ చేయడం చేయలేదనుకో, ధైర్యంగా ముందుకు వచ్చి ఆ మాట చెప్తాడు. వచ్చినా రాకపోయినా 40 years ఇండస్ట్రీ, ఆయన కనుక దాన్ని ఛాలెంజ్ కింద తీసుకొని కనుక చేస్తే హ్యాట్స్ ఆఫ్. చూద్దాం ఏం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి ఈవీఎంలకు సంబంధించి వస్తున్నటువంటి రకరకాల కామెంట్లకు సంబంధించి కావచ్చు, ఎలాన్ మాస్క్ గారు ట్వీట్ పెట్టారని, జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ పెట్టారని, లేదంటే కొన్ని ఏరియాల్లో ఎక్కువ తక్కువలు వచ్చాయని, ఉండాల్సిన ఓటింగ్ శాతం కంటే ఎక్కువ ఓట్లు పోలయ్యాయని కొన్ని చోట్ల రావటం కావచ్చు, వీటన్నిటికీ కూడా నాగార్జున రెడ్డి గారు ఇచ్చినటువంటి వివరణ, ఏ విధంగా ఈవీఎంని ప్రోగ్రామ్ డిజైన్ చేయొచ్చు, ఏ విధంగా వాటిలో మార్ఫింగ్ చేయొచ్చు, ఇటువంటి అవకాశాలు ఉన్నాయి, లేకపోలేదు. కానీ జరిగిందా లేదనేది ఫైనల్గా ఫైండ్ అవుట్ చేయాల్సింది, దానికి కన్క్లూజన్ ఇవ్వాల్సింది ఎలక్షన్ కమిషన్ మాత్రమే. ఇది జస్ట్ ప్రజలకి అవగాహన కోసం మాత్రమే ఈ వీడియో చేయడం జరిగింది. ఇది నాటి ఇంటర్వ్యూ. మరో గంటలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మేరా మీడియా.